Hi friends, good evening. Welcome to LTX classes. I am Shruti and I teach polity, history and daily answer writing program in LTX classes Hyderabad. Welcome to Hindu analysis for August 8th. ఓకేనా ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటి అండ్ అది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా డిస్కస్ చేయాలి అన్నది చూద్దాం ఇవాళ. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి సంబంధించి. సో ఇఫ్ యూ వాంట్ టు సబ్స్క్రైబ్ ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్, ఇది మీకు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ రూపంలో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్ వచ్చేసి మీకు 50,000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్పెషల్ ఆఫర్ ఇది ఇండిపెండెన్స్ డే ఆఫర్ కదా, సో ఇట్ ఈస్ వ్యాలిడ్ టిల్ 15th August వరకు మాత్రమే. సో ఇఫ్ యూ వాంట్ టు సబ్స్క్రైబ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఫర్ జస్ట్ 50,000 రూపీస్ దెన్ మీరు 15th August లోపు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ కూడా అవైలబుల్గా ఉంది అట్ హైదరాబాద్ అండ్ వైజాగ్ బ్రాంచెస్. సో మీరు దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ లాగే ఆప్షనల్ ఇన్ఫినిటీకి సంబంధించి కూడా ఒక ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది, ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ అగైన్. సో ఆప్షనల్ ఇన్ఫినిటీకి సంబంధించి లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మనం 5 ఆప్షనల్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము: పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్బాడ్, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్. సో ఈ 5 ఆప్షనల్కి సంబంధించిన స్పెషల్ ఆఫర్ ఏంటి అంటే యూ కెన్ సబ్స్క్రైబ్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ ఆప్షనల్స్ ఓన్లీ ఫర్ 22,500 రూపీస్ మాత్రమే. ఓకేనా, సో ఈ స్పెషల్ ఆఫర్ అగైన్ ఇట్ ఈస్ వ్యాలిడ్ టిల్ 15th August వరకు మాత్రమే. అండ్ లైక్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అగైన్ ఫర్ మోర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ కాంటాక్ట్ ద సేమ్ నెంబర్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కానీ ఆప్షనల్ ఇన్ఫినిటీకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకే, అండ్ లెట్ us స్టార్ట్ హిందూ అనాలిసిస్ ఫర్ 8th August. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనము ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా డిస్కస్ చేయాలి అని చెప్పి చూద్దాం. ఓకే, సో ఇవాళ వచ్చిన ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనము ఇంతకుముందు వీడియోలో కూడా మనం ఒకసారి దీని గురించి డిస్కస్ చేశాము. అగైన్ సేమ్ ఇప్పుడు మనకి పార్లమెంట్ సెషన్ అవుతున్నప్పుడు ఒకటే పాస్ అవుతున్న బిల్స్ గురించి మనకి ఆర్టికల్స్ అనేవి ఎడిటోరియల్స్లో ఒపీనియన్ కాలమ్స్లో వస్తూనే ఉంటాయి. సో కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క యాంగిల్లో వస్తుంటుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఆర్టికల్ వచ్చేసి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ గురించి కదా. సో డిపిడిపి బిల్ అని చెప్పి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అప్పుడు ఒక యాంగిల్లో అంటే ఆ డిపిడిపి బిల్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి ఒక ఆథర్ ఒకరు రాసిండొచ్చు ఒక ఆర్టికల్ని, బట్ ఇంకొకసారి ఏమవుతుంది దాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఓకే అట్లా రావచ్చు అనమాట. సో మనము మొత్తానికి రెండింటిని కన్సాలిడేట్ చేసుకుంటే మనకి వీ కెన్ రైట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద బిల్ యాజ్ వెల్ యాజ్ ద క్రిటిసిజం అండ్ ఒక వే ఫార్వర్డ్ కూడా దొరకచ్చు ఇంకో కొన్ని ఆర్టికల్స్లో. ఓకేనా, సో మనం వచ్చిన ప్రతిసారి అంత టైం అయితే మనకు పట్టదు కదా, కానీ మనము చదవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏదన్నా ఒకటో రెండో మంచి పాయింట్స్ అనేవి ఇందులో దొరకచ్చు అనమాట. ఓకేనా, సో ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అని అంటే ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ మనకు చూస్తేనే అర్థమవుతుంది ఇట్ ఈస్ క్రిటిసిజం ఆన్ డిపిడిపి బిల్, నైదర్ ద రైట్ టు ప్రైవసీ నాట్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఉంది. ఓకేనా, నైదర్ ద రైట్ టు ప్రైవసీ నాట్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏమని అంటున్నారు అని అంటే పర్సనల్ డేటా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ వచ్చేసి మనకి డిపిడిపి బిల్ అనేది GS2 కిందికి వెళ్తుంది. ఓకే, GS2లో గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఇంటర్వెన్షన్స్ అని ఉంటుంది కదా, వెల్ఫేర్ మెకానిజంలో GS2లో దాని కిందికి వెళ్తుంది. ఓకే, గవర్నెన్స్ కిందికి వస్తుంది అనమాట ఇది. లేదంటే ఇది మనము ఫండమెంటల్ రైట్స్ వ్యూలో కూడా చూడొచ్చు. ఓకే, GS2లోనే అగైన్ ఎఫ్ఆర్స్ పరంగా అయినా మనం చూడొచ్చు, అది అడిగే క్వశ్చన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇది ఇప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్ డిపిడిపి బిల్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది మనకి రైట్ టు ప్రైవసీని రైట్ టు ఇన్ఫర్మేషన్ని ఎలా వయలేట్ చేస్తోంది అన్న కాంటెక్స్లో అడిగితే ఇట్ కెన్ బి స్టడీడ్ అండర్ ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్, లేదా ఇది గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఇంటర్వెన్షన్స్ కింద అయినా కూడా చదవచ్చు. మొత్తానికి రెండు అయినా GS2 కిందకే
వస్తుంది మనకి. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఈ ఆర్టికల్ రాసినవిట పర్సనల్ డేటా బిల్ విల్ బూస్ట్ డిజిటల్ ఎకానమీ అని చెప్పి నాస్కామ్ చెప్పింది కదా. సో మెయిన్ ఇంటెన్షన్ ఏంటిది అని అంటే డిజిటల్ ఎకానమీని, ఇండియాని డిజిటల్ ఎకానమీలో బూస్ట్ చేయడం కోసం అని చెప్పి తీసుకొని వచ్చినటువంటి బిల్ ఇది అని చెప్పి చెప్పింది. అవునా, దిస్ ఇండస్ట్రీ రెస్పాన్స్ టు ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2023 that was introduced in parliament reveals the real purpose of the bill, legalizing data mining rather than safeguarding right to privacy. ఇక్కడ ఇవిడ ఏమంటున్నారు అని అంటే ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్, డిపిడిపి బిల్ అందాము సింపుల్గా మనము. సో ఈ డిపిడిపి బిల్ అనేది ఏం చేయాలని చూస్తోంది అని అంటే డేటాని యూజ్ చేసుకోవడానికి చూస్తోంది కానీ రాదర్ దాన్ సేఫ్ గార్డింగ్ ద రైట్ టు ప్రైవసీ అని అంటోంది. ఇక్కడ మనకి ఆర్టికల్ హెడ్లైనే ఏమనుంది చూడండి, నైదర్ ద రైట్ టు ప్రైవసీ నాట్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్. అంటే డిపిడిపి బిల్ వల్ల రైట్ టు ప్రైవసీ వైలేట్ అవుతోంది, యాజ్ వెల్ యాజ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా డెనీ అవుతోంది అని చెప్పి అంటున్నారనమాట. అసలు ఇది ఎలా అవుతోంది, అది ఈ రైట్ టు ప్రైవసీ కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ ఎలా డెనీ అవుతోంది అని అంటున్నారు అనేది చూసే కన్నా ముందు మనం ఈ డిపిడిపి బిల్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇప్పుడు మనం ఫస్ట్ ఒకసారి చూద్దాము. ఎందుకంటే దాంట్లో ఉండే టర్మ్స్ ఇంపార్టెంట్ కదా, మనకు అవి అర్థమైతేనే మనము ఫర్దర్గా ఆర్టికల్ని డిస్కస్ చేసుకోగలుగుతాము. ఓకేనా, సో యాక్చువల్గా ఈ డిపిడిపి బిల్, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్, సింపుల్గా చెప్పాలంటే డిపిడిపి బిల్ అని అంటున్నాము. ఇది యాక్చువల్గా పాస్ అయ్యింది. సో ఇదేంటి అని అంటే దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. ఆ ప్రిన్సిపల్స్ చూసే కన్నా ముందు కొన్ని టర్మ్స్ చూద్దాం, దీంట్లో మెన్షన్ చేస్తున్నటువంటి టర్మ్స్. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే డేటా ప్రిన్సిపల్. డేటా ప్రిన్సిపల్ అంటే ఎవరు? ఓకే, సెకండ్ వన్ డేటా ఫిడూసియరీ అంటే ఎవరు? ఓకే, థర్డ్ వన్ సిగ్నిఫికెంట్ డేటా ఫిడూసియరీస్ అంటే ఎవరు? ఓకే, డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ అంటే ఎవరు? ఇవి మనకు మినిమం తెలియాల్సిన టర్మ్స్. ఫస్ట్ ఈ బిల్ గురించి మనం డిస్కస్ చేయాలి అంటే ముందు ఈ పదాలకు మనకు మీనింగ్ తెలిస్తే అప్పుడు మనం ఈ బిల్లో ఉండే ప్రొవిజన్స్ని డిస్కస్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, డేటా ప్రిన్సిపల్ అంటే ఎవరు అని అంటే ఎవరి డేటానైతే కలెక్ట్ చేస్తున్నారో. ఓకే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా, ఒక ఇండివిజువల్ యొక్క డేటాని కలెక్ట్ చేస్తున్నారు అని అంటే దెన్ వీ విల్ బీ ద డేటా ప్రిన్సిపల్. అంటే data principle refers to individual whose data is being collected. Whose data is being collected. ఎవరి డేటా అయితే కలెక్ట్ అవ్వబడుతోందో, ఎవరు చేస్తున్నారో కాదు, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఎవరి డేటా అయితే కలెక్ట్ అవ్వబడుతోందో వాళ్ళని ఏమంటారు? డేటా ప్రిన్సిపల్ అని చెప్పి అంటారు. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ ఎవరిదైతే కలెక్ట్ అవ్వబడుతోందో అన్నాం కదా, ఆ వ్యక్తి యొక్క ఏజ్ 18 years కన్నా తక్కువ అనుకోండి, అంటే చిన్నపిల్లలది, మైనర్స్ అంటాం కదా. సో వీళ్ళ యొక్క డేటా కలెక్ట్ అవ్వబడుతోంది అని అంటే అప్పుడు వీళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, వీళ్ళ పేరెంట్స్ కానీ లేదంటే గార్డియన్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళకి డేటా ప్రిన్సిపల్స్ అవుతారు. అది ఫస్ట్ థింగ్. ఓకేనా, సో డేటా ప్రిన్సిపల్ రెఫర్స్ టు ఇండివిజువల్స్ హూస్ డేటా ఈజ్ బీయింగ్ కలెక్టెడ్ ఇఫ్ ఆ ఇండివిజువల్స్ యొక్క ఏజ్ లెస్ దాన్ 18 years అనుకోండి, దెన్ వాళ్ళ యొక్క పేరెంట్స్ లేదా గార్డియన్స్ వాళ్ళకి డేటా ప్రిన్సిపల్స్ అవుతారు. ఇది ఫస్ట్ వన్ మనకు తెలియాల్సిన టర్మ్ ఈ బిల్లుకి సంబంధించి. అండ్ రెండోది ఏంటి అంటే డేటా ఫిడూసియరీ అని అంటున్నాం. డేటా ఫిడూసియరీ అనేది ఒక ఎంటిటీ. ఓకేనా, ఒక ఎంటిటీ అంటే ఏమని అర్థము? ఈ ఎంటిటీ అంటే ఏదైనా అవ్వచ్చు. ఎంటిటీ కెన్ బి ఒక ఇండివిజువల్ అవ్వచ్చు, లేదా ఒక కంపెనీ అవ్వచ్చు, లేదా ఒక ఫర్మ్ అవ్వచ్చు, లేదంటే ఒక స్టేట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇట్ కెన్ బి ఎనీథింగ్ అనమాట. ఓకే, ఇండివిజువల్ నుంచి కంపెనీ, ఒక స్టేట్, ఏదైనా అవ్వచ్చు. విచ్ డిసైడ్స్ ద పర్పస్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రాసెసింగ్ ఆఫ్ ఇండివిజువల్స్
పర్సనల్ డేటా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాము, ఒక ఇండివిజువల్ యొక్క డేటాని ఎవరి డేటా అయితే కలెక్ట్ అవ్వబడుతుందో వాళ్ళని డేటా ప్రిన్సిపల్ అంటున్నాం. ఈ డేటా ప్రిన్సిపల్ యొక్క డేటా ఉంటుంది కదా, పర్సనల్ డేటా, దాన్ని ఏ పర్పస్కి ప్రాసెస్ చెయ్యాలి అని డిసైడ్ చేసే వాళ్ళు ఉంటారే వాళ్ళని డేటా ఫిడ్యూసియరీస్ అని అంటారు. ఓకేనా. దే డిసైడ్ ద మీన్స్, అంటే ఏ విధంగా ప్రాసెస్ చేయాలి అండ్ ఎలా ప్రాసెస్ చేయాలి, పర్పస్ ఏంటి, ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రాసెసింగ్ ఆఫ్ డేటా అనే దాన్ని డిసైడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఎంటిటీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా ఫిడ్యూసియరీ అని చెప్తున్నాం అనమాట. ఓకేనా. సో దాన్ని డేటా ఫిడ్యూసియరీ అని చెప్పి వాళ్ళని అంటారు. ఇప్పుడు సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూసియరీస్ అంటే ఎవరు మరి? డేటా ఫిడ్యూసియరీ అంటే చూసాము. సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూసియరీస్ అంటే నథింగ్ బట్ ఒకరిది ఇద్దరిది అని కాకుండా హై వాల్యూమ్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, అంటే కొన్ని వేల మంది లక్షల మందిది హై వాల్యూమ్ ఆఫ్ డేటా. ఈ హై వాల్యూమ్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేసేందుకు పర్మిషన్ ఉన్న వాళ్ళని సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూసియరీస్ అని చెప్పి అంటారు. మరి ఈ డేటా ఫిడ్యూసియరీకి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఎవరు సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూసియరీగా ఉండగలరు అన్నది డిసైడ్ చేసేది ఎవరు అని అంటే సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్స్ హూ కెన్ డీల్ విత్ హై వాల్యూమ్ ఆఫ్ ద పర్సనల్ డేటా. అంటే ఏమని అర్థము, హూ కెన్ యాక్ట్ యాజ్ సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూసియరీస్ అన్నది ఎవరు డిసైడ్ చేసే అధికారం ఉంది, సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ఆ పవర్, ఆ అధికారం ఉంది. ఓకేనా. అండ్ ఇప్పుడు ఈ డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ అంటే ఎవరు మరి అని అంటే, ఈ సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూసియరీస్ ఉన్నారు కదా, ఇట్లాంటి వాళ్ళు, ఈ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో దే నీడ్ టు అపాయింట్ ఏ డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్. ఓకేనా. ఒక డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలి అండ్ ఆల్సో ఒక డేటా ఆడిటర్ని కూడా అపాయింట్ చేయాలి. ఓకేనా. సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూసరీస్కి ఖచ్చితంగా ఒక డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ అండ్ ఒక డేటా ఆడిటర్ అనేవాళ్ళు ఉండాలి అని చెప్పి చెప్తోంది బిల్లు. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూడండి, డేటా ప్రిన్సిపల్ అంటే ఎవరి డేటా అయితే కలెక్ట్ అవ్వబడుతోందో వాళ్ళు, అంటే లైక్ మనలాంటి సిటిజన్స్, వాళ్ళని డేటా ప్రిన్సిపల్ అని అంటారు. ఎవరైతే కలెక్ట్ చేస్తున్నారో అండ్ ఏ పర్పస్కి అయితే చేస్తున్నారో వాళ్ళని డేటా ఫిడ్యూసియరీస్ అంటారు. అదే కలెక్షన్ హై వాల్యూమ్ ఆఫ్ డేటా, అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని కలెక్ట్ చేస్తే వాళ్ళని సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూసియరీస్ అంటారు. ఇది ఎవరు అనేది ఆథరైజ్ చేసేది ఎవరు అంటే, హూ కెన్ కలెక్ట్ సచ్ హై వాల్యూమ్ ఆఫ్ డేటా అంటే సెంట్రల్ గవర్నమెంటే ఆథరైజ్ చేయగలదు. పలానా వాళ్ళు మాత్రమే సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూసియరీస్గా ఉండొచ్చు అని చెప్పగలదు. అండ్ అలాంటి వాటిల్లో ఒక డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ అండ్ ఒక డేటా ఆడిటర్ అనేవాళ్ళు కంపల్సరీగా ఉండాలి అని చెప్పి చెప్తోంది ఈ డిపిడిపి బిల్ అనమాట. అండ్ ఈ డిపిడిపి బిల్ ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి మనకి. ఆ ఫీచర్స్ ఏంటి అన్నది, ప్రిన్సిపల్స్ ఉన్నాయి, కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఫీచర్స్ ఏంటి అన్నది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. ఆ తర్వాత దీంట్లో ఉండే సిగ్నిఫికెన్స్, ఈ డిపిడిపి బిల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నది డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫీచర్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, అప్లికబిలిటీ అని ఉంది. అప్లికబిలిటీ అంటే ఏంటి అని అంటే, ఈ మన పర్సనల్ డేటా ఏదైతే ఉందో, ఓకే, ఈ డిజిటల్ పర్సనల్ డేటా ఏదైతే ఉందో దాని ప్రాసెసింగ్ విత్ ఇన్ ఇండియానా అవుట్ సైడ్ ఇండియానా, అంటే ఈ లా అనేది ఎక్కడ డేటాని ప్రాసెస్ చేయడానికి అప్లికబుల్గా ఉంది అని అంటే, ఈ అప్లికబిలిటీ విత్ ఇన్ ఇండియా, ఓకే, ఇండియాలో ప్రాసెస్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇట్ ఆల్సో అప్లై ఫర్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ద డేటా అవుట్ సైడ్ ఇండియా కూడా అనమాట. ఓకే, అవుట్ సైడ్ ఇండియా కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే అవుట్ సైడ్ ఇండియా ఎప్పుడు అనంటే గూడ్స్ ఆర్ సర్వీసెస్ని ఆఫర్ చేసేటప్పుడు, లేదంటే మన ప్రొఫైలింగ్ ఆఫ్ ఇండివిజువల్స్, అంటే ఇప్పుడు మన ఇండివిజువల్ డేటాని, మన టేస్ట్, లేకపోతే మన వాంట్స్, మన నీడ్స్, వీటిని మన పర్సనల్ డేటా ఏదైతే ఉందో దాన్ని ప్రొఫైల్ చేసి దానికి తగినట్టు వాళ్ళు సర్వీసెస్ని క్యాటర్ చేయాలి అని అనుకుంటే, అవుట్ సైడ్ ఇండియా అయినా కూడా దాన్ని ప్రొఫైలింగ్ ఆఫ్ ఇండివిజువల్స్ డేటా చేయొచ్చు. అండ్ ఇండియాలో ఇండియాలో ప్రాసెస్ చేయడానికి కూడా పర్మిషన్ ఉంది. సో అప్లికబిలిటీ అంటే విత్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్ ఇండియా అని చెప్పి చెప్తున్నాం అనమాట.
అండ్ సెకండ్ వన్ ఏమనుంది, కన్సెంట్. ఓకేనా, ఇక్కడ కన్సెంట్ అన్నది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సనల్ డేటా ఏదైతే ఉందో దాన్ని ప్రాసెస్ చేసేది ఎప్పుడు చేస్తారు అంటే ఓన్లీ ఎప్పుడు అని అంటే ఇక్కడ మనం ఏమంటున్నాం, మనల్ని డేటా ప్రిన్సిపల్ అంటారు అన్నాం కదా. సో ఎవరి డేటా అయితే కలెక్ట్ అవ్వబడుతుందో ఆ డేటా ప్రిన్సిపల్ యొక్క కన్సెంట్ కంపల్సరీగా ఉన్న తర్వాత మాత్రమే దట్ డేటా కెన్ బి ప్రాసెస్డ్ ఓన్లీ ఫర్, ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి అని అంటే లాఫుల్ పర్పస్. ఓకే, లాఫుల్ పర్పస్కి మాత్రమే డేటాని ప్రాసెస్ చేస్తాము అని చెప్తున్నారనమాట. ఓకేనా, అంటే ఏంటంటే అసలు ఇది ఒక నోటీస్ ఇవ్వాలి, మీ కన్సెంట్ చెప్పండి అని చెప్పి, అండ్ దాంట్లో వాళ్ళు ఏ పర్పస్ కోసం ఆ నోటీస్లో ఏమేమి డీటెయిల్స్ ఉండాలి, అసలు మేము ఏం పర్సనల్ డేటాని మీది కలెక్ట్ చేస్తున్నాము, అండ్ అది ఏ పర్పస్ కోసం చేస్తున్నాము, ప్రాసెస్ చేసి ఏం చేస్తాము, ఇట్లాంటివంతా డీటెయిల్డ్గా చెప్పిన తర్వాత వాళ్ళు కన్సెంట్, వాళ్ళు హియర్ ఇన్ ద సెన్స్ ఎవరు, డేటా ప్రిన్సిపల్, వాళ్ళు కన్సెంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ డేటా ప్రాసెసింగ్ అనేది జరగాలి. ఓకేనా, అండ్ ఆ కన్సెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అని చెప్తోందనమాట. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు 18 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి డేటా ప్రిన్సిపల్ అంటే ఎవరైతారు, వాళ్ళ పేరెంట్స్ కానీ లేదా వాళ్ళ గార్డియన్స్ కానీ అవుతారు అన్నాం కదా. సో ఒకవేళ ఇన్ కేస్ అట్లా చిల్డ్రన్కి సంబంధించి ఏదైనా డేటాని కలెక్ట్ చేయాలి లేదా ప్రాసెస్ చేయాలి అని అనుకున్నట్టయితే వాళ్ళకి కూడా కన్సెంట్ కంపల్సరీగా తీసుకోవాలి, ఈదర్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ దేర్ గార్డియన్స్ అని చెప్పి ఈ కన్సెంట్ అనే ఫీచర్ చెప్తోందనమాట. ఇక్కడ మనం ఆర్టికల్లో కూడా ఉంది చూడండి ఈ పాయింట్ ఏమని అంటే సెక్షన్ 4(2) defines lawful purposes in the broadest possible manner as any purpose which is not expressly forbidden by the law. ఓకేనా, అంటే లా ప్రకారం చెయ్యకూడని ఏ పర్పస్ కానిది ఏదైనా సరే సెక్షన్ 4(2) కిందికి వస్తుంది. అంటే లా ప్రకారం చేసేది ఏదైనా లాఫుల్ పర్పస్ అనే అవుతుంది కదా. సో దాని కింద సెక్షన్ 4(2) అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం రాయాల్సింది ఏంటి అంటే కన్సెంట్ దగ్గర రాసేటప్పుడు ఏం రాయాలి, లాఫుల్ పర్పస్ అంటాం కదా. సెక్షన్ 4(2) క్లియర్లీ డిఫైన్స్ ద బ్రాడెస్ట్ మీనింగ్ ఆఫ్ ద లాఫుల్ పర్పస్. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే కన్సెంట్ ఈజ్ కంపల్సరీ ఫర్ ద కలెక్షన్ యాజ్ వెల్ యాజ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ద పర్సనల్ డేటా అని చెప్పి రాయాలన్నమాట. ఇది కన్సెంట్కి సంబంధించిన ఫీచర్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్ ఇక్కడ, డిజిటల్ నాగరిక్ అంటే ఏంటి, సిటిజన్స్. అంటే మనం ఇక్కడ దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, డిజిటల్ ఎకానమీని పెంచాలి అని చెప్పి కదా. అంటే ఇండియాని డిజిటలైజ్ చేయాలి, డిజిటల్ సిటిజన్స్గా ఇండియన్స్ని తయారు చేయాలి అన్న ఉద్దేశంతో తీసుకొని వచ్చిన బిల్ కదా ఇది. సో డిజిటల్ నాగరిక్గా అంటే మామూలుగా సిటిజన్స్కి ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ మనకి ఎట్లయితే ఉంటాయో డిజిటల్ నాగరిక్కి డిజిటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ కూడా ఉన్నాయి అని చెప్తోందనమాట ఈ బిల్లు. ఆ డిజిటల్ రైట్స్ ఏంటి అని అంటే దే కెన్ అబ్టైన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రాసెసింగ్, అంటే అసలు దాన్ని దేనికి ప్రాసెస్ చేస్తున్నారు, ఓకే, ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రాసెసింగ్ తెలుసుకునే హక్కు వాళ్ళకి ఉంది, ఆ రైట్ వాళ్ళకు ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎరేజర్ ఆఫ్ పర్సనల్ డేటా అంటే వాళ్ళు దే కెన్ స్పెసిఫై, వాళ్ళు ఇక్కడ వాళ్ళు అంటే ఎవరు, డేటా ప్రిన్సిపల్స్. సో వాళ్ళు స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఏమని అని అంటే ఇప్పుడు పలానా పర్పస్కి అని చెప్పి వాళ్ళు కన్సెంట్ ఇస్తున్నారు కదా ప్రాసెస్ చేసుకోవడానికి, ఆ పర్పస్ అయిపోయిన తర్వాత నా డేటాని ఎరేజ్ చేసేయాలి అని చెప్పచ్చు. అంటే ఇంక ఉండకూడదు, ఆ పర్పస్ మీట్ అయ్యింది కదా. సో తర్వాత ఆటోమేటికల్లీ ఆ డేటాని వాడకుండా ఎరేజ్ చేసేసేయాలి అని చెప్పచ్చు అనమాట. అండ్ దే ఆల్సో హ్యావ్ ద రైట్ టు కరెక్ట్ ద డేటా, వాళ్ళ డేటాని వాళ్ళు కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా అసలు ఆ మీనింగ్ ఆ పర్పస్ అయిపోయిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసేయాలి అని కూడా చెప్పచ్చు. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ దేర్ డెత్ అయ్యిందనుకోండి, ఒకవేళ వాళ్ళు ఏదైనా చనిపోయినా అలా ఏదైనా అయినా కూడా వాళ్ళ తరువాత ఆ చనిపోయిన వాళ్ళ డేటాని ప్రాసెస్ చెయ్యాలి అని అంటే అప్పుడు ఒక పర్సన్ యొక్క కన్సెంట్ కంపల్సరీ అని చెప్పి వాళ్ళే ఇంకొక పర్సన్ని నామినేట్ కూడా చేయొచ్చు. ఓకేనా. ఇన్ కేస్ ఆఫ్ ఈవెంట్ ఆఫ్ దేర్ డెత్ ఏదన్నా అలా లేదా ఇన్కెపాసిటీ ఏదన్నా జరిగితే వాళ్ళకి బదులుగా ఇంకొకళ్ళని
ఆ కన్సెంట్ ఇవ్వడానికి, వాళ్ళ పర్సనల్ డేటాని వాడుకోవడానికి దే కెన్ నామినేట్ సమ్ అదర్ పర్సన్ అనమాట. ఓకేనా. సో ఇంత క్లియర్గా వాళ్ళకి రైట్స్ అనేవి చెప్తోంది ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్, డిపిడిపి బిల్ అనమాట. ఓకేనా. అండ్ ఇంకొక 4th పాయింట్ చూడండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా అవుట్ సైడ్ ఇండియా అని ఉంది కదా. అంటే అవుట్ సైడ్ ఇండియా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అప్లికబిలిటీ అవుట్ సైడ్ ఇండియా కూడా ఉంది అని చెప్పి. సో అలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తారు ఇదంతా? ఈ ప్రాసెసింగ్ చేసే వాళ్ళని ఏమంటారు అనుకున్నాం మనం ఇందాక? డేటా ఫిడ్యూసియరీస్ అంటారు అనుకున్నాం కదా. సో ఈ డేటా ఫిడ్యూసియరీస్ సెంట్రల్ గవర్నమెంట్కి కంపల్సరీగా నోటిఫై చేసి తీరాలి దట్ ఈ డేటాని మేము అవుట్ సైడ్ ఇండియా ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని చెప్పి. ఓకేనా. అండ్ ఆ ట్రాన్స్ఫర్స్ కూడా దే ఆర్ సబ్జెక్ట్ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటాం కదా. అలా ఈ డేటా ఫిడ్యూసరీస్ ఇఫ్ దే ఆర్ ట్రాన్స్ఫరింగ్ ద డేటా అవుట్ సైడ్ ఇండియా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కంపల్సరీగా డేటా ప్రిన్సిపల్ అంటే ఎవరి డేటానైతే చేస్తున్నారో వాళ్ళ కన్సెంట్ కావాలి. యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్ ఇండియా చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి నోటిఫై చేసి తీరాలి దట్ మేము ఇలా అవుట్ సైడ్ ఇండియా పంపిస్తున్నాము ఈ డేటాని అని చెప్పి. ఓకేనా. అండ్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు సర్టైన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్షన్స్ ఏంటి అని అంటే ఏమేమి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ప్రివెన్షన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అఫెన్సెస్. సో ఇట్లా అఫెన్సెస్ని ప్రివెంట్ చేయాలి లేదా ఇన్వెస్టిగేట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ అప్లై అవ్వవు. అంటే వాళ్ళ కన్సెంట్ కానీ తీసుకోవడము ఇట్లాంటివేవి అప్లికబుల్ అవ్వవు. రెండోది ఏంటి అంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లీగల్ రైట్స్. ఏదన్నా లీగల్ రైట్స్ని లేదా క్లైమ్స్ని ఎన్ఫోర్స్ చేయాలి అన్నప్పుడు కూడా ఎగ్జామ్టెడ్ కిందికి వస్తాయి. అంటే రైట్స్, ఇందాక చెప్పుకున్న రైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దీని కిందికి రావు. ఇప్పుడు మనకి ఫండమెంటల్ రైట్స్కి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అట్లాంటివి అనమాట ఇవి. ఓకే. అండ్ థర్డ్ వన్ ఏంటి అని అంటే, ఇవి కాక సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా కొన్ని యాక్టివిటీస్ని ఈ ఎగ్జామ్షన్స్ కిందికి చేర్చచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ, పబ్లిక్ ఆర్డర్, నేషన్ యొక్క సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని వీళ్ళ కన్సెంటే అడగకుండా కూడా కొన్ని డేటాని ప్రాసెస్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఓకేనా. అండ్ పబ్లిక్ ఆర్డర్, నేషనల్ సెక్యూరిటీ, తర్వాత రీసెర్చ్ యాక్టివిటీస్ కోసము, తర్వాత స్టాటిస్టికల్ పర్పసెస్ కోసము, ఇట్లాంటి వేటి కోసమైనా కూడా వితౌట్ ద కన్సెంట్ ఏమైనా చేసేయచ్చు. ఈ ఎగ్జామ్షన్సే ఇప్పుడు మనం చెప్తున్నది ఏంటి అని అంటే, రైట్ టు ప్రైవసీకి అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్కి అని అంటున్నాం కదా, థ్రెట్గా ఉంది ఈ బిల్లు అని చెప్పి. ఎందుకు అనంటే వీళ్ళ కన్సెంట్ లేకుండానే అంటే లైక్ ఈ హ్యూజ్ ఎగ్జామ్షన్స్ అనేవి పెట్టారు కాబట్టి అవి రైట్ టు ప్రైవసీకి వాటికి భంగం కలిగించే విధంగా ఉంది అని చెప్పి పైన ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇంకోటి చూస్తే డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పి, ఈ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా విల్ బి ఎస్టాబ్లిష్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది దీన్ని. ఓకేనా. అసలు ఈ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? ఇట్ మానిటర్స్ ద కాంప్లయన్స్. అంటే ఇప్పుడు ఈ బిల్లులో చెప్పినవన్నీ కాంప్లైంట్గా ఉన్నారా లేదా? ఎవరు కాంప్లైంట్గా ఉండాలి? ఈ డేటా ఫిడ్యూసియరీస్ వీళ్ళు ఉంటారు కదా, సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూసియరీస్ వీళ్ళు. సో వీళ్ళు కాంప్లైంట్గా ఉన్నారా లేదా? ఒకవేళ ఇన్ కేస్ లేదు అని అంటే పెనాల్టీస్ వేయచ్చు. పెనాల్టీస్ వేసే అథారిటీ ఎవరు అంటే డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట. అండ్ వాళ్ళు ఈ డేటా ఫిడ్యూసియరీస్ ఏదైనా డేటా బ్రీచ్ చేసినా అండ్ ఏమన్నా గ్రీవెన్సెస్ ఉన్నా ఒక గ్రీవెన్స్ రిట్రెసల్ మెకానిజం లాగా ఈ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది పనిచేయడం జరుగుతుంది. ఓకేనా. పెనాల్టీస్ విషయానికి వస్తే చాలా హ్యూజ్ పెనాల్టీస్నే చెప్తోంది. లైక్ ఎంత అంటే అప్ టు 200 crores ఫర్ నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ ఫర్ చిల్డ్రన్ విషయంలో అయితే. ఓకేనా. అండ్ 250 crores ఫర్ డేటా బ్రీచ్. 250 crores ఫర్ డేటా బ్రీచ్ అంటే ఏంటి? లైక్ చెప్పకుండా దేనికన్నా వాడినా ఇట్లాంటివి ఏమన్నా చేస్తే దెన్ పెనాల్టీ అప్ టు 250 crores ఎవరి మీద వేస్తారు? ఈ డేటా ఫిడ్యూసరీస్ ఉన్నాయి కదా,
సో వాళ్ళ మీద లెవీ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే యాక్చువల్గా ప్రతి ఒక్క దానికి కూడా మనకి ఇక్కడ చూడండి అప్లికబిలిటీ అవుట్ సైడ్ ఇండియా అని ఉన్నప్పటికీ ఏమంటున్నాం ఇక్కడ మనము మన కన్సెంట్ కంపల్సరీగా ఇవ్వాలి అని అంటున్నారు కదా. సో సెక్షన్ 4(2) కింద లాఫుల్ పర్పసెస్కి వాడేదానికి డేటా దేనికైనా సరే కన్సెంట్ కంపల్సరీగా డేటా ప్రిన్సిపల్ యొక్క కన్సెంట్ ఉండాలి అని అంటున్నాం. అండ్ వాళ్ళకి కొన్ని రైట్స్ కూడా ఇవ్వడం జరిగింది కదా, అది దేనికి వాడుతున్నామో తెలుసుకోవచ్చు. అండ్ ఆ పర్పస్ అయిపోయిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసేయచ్చు. అండ్ ఆ తర్వాత ఎవరు వాడాలి అని చెప్పి కూడా నామినేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా అవుట్ సైడ్ ఇండియా చేసేటప్పుడు కంపల్సరీగా సెంట్రల్ గవర్నమెంట్కి నోటిఫై చేసి తీరాలి డేటా ఫిడ్యూసియరీస్, ఇట్లా అన్నీ చెప్తున్నారు కదా. సో దీనివల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే ఇది మనకి పుట్టుస్వామి జడ్జ్మెంట్ ఉంది కదా మనకి 2017లో. ఆ పుట్టుస్వామి జడ్జ్మెంట్లో రైట్ టు ప్రైవసీ యాజ్ ఫండమెంటల్ రైట్గా గుర్తించడం జరిగింది కదా. సో దాన్ని అప్హెల్డ్ చేసే విధంగా ఈ డేటా ప్రొటెక్షన్ డేటా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది తీసుకొని రావడం జరిగింది అని చెప్పి సిగ్నిఫికెన్స్ కింద చెప్తారనమాట. కానీ దీంట్లో ఉన్న కొన్ని కన్సర్న్స్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి అండర్మైనింగ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటి అని అంటే ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ని ఎలా అండర్మైన్ చేస్తుంది అనడానికి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్తో సహా ఒక పాయింట్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది చూడండి. ద DPDP బిల్ 2023 సజెస్ట్ రీప్లేసింగ్ సెక్షన్ 8(1)(J) ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనమాట. 8(1)(J) ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఈ సెక్షన్ని రీప్లేస్ చేయాలి అని చూస్తుంది. విచ్ రిలేట్స్ టు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఉంటుందన్నమాట. అని రీప్లేస్ చేయాలని చూస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఇచ్చారు చూడండి. ఇట్ విల్ అండర్మైన్ RTI 2005. టు గివ్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్, the current requirement for public servants, including judges, IAS officers, to disclose their immovable assets will likely be off limits. This is indeed information related to personal information, but it serves a larger public interest. For example, to identify public servants with disproportionate assets. అంటే ఇక్కడ ఏమని ఉంది అని అంటే ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ని డెనీ చేయొచ్చు అని చెప్పి DPDP బిల్ చెప్తోంది. సెక్షన్ 8(1)(Jలో ఏమని మెన్షన్ చేయడం జరిగింది అంటే ఇన్ఫర్మేషన్ విచ్ రిలేట్స్ టు పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అది ఇవ్వనవసరం లేదు అని చెప్పి చెప్తోందనమాట DPDP బిల్. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఎలా దెబ్బతింటుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ లైక్ పబ్లిక్ సర్వెంట్స్ ఎవరన్నా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జడ్జెస్ కానీ లేదంటే IAS ఆఫీసర్స్ వాళ్ళ యొక్క ఇమ్మూవబుల్ అసెట్స్ అంటే స్థిరచరాస్తులు అంటాం కదా. సో అట్లా ఇమ్మూవబుల్ అసెట్స్ ఏవైతే స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డేటా ఇవ్వండి అని ఎవరన్నా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగితే అప్పుడు 8(1)(J) కింద వీళ్ళు డెనీ చేస్తారు. ఎందుకు అనంటే అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ కదా. సో కాబట్టి ప్రొడ్యూస్ చేయకూడదు అని చెప్పి మనకి ఆ ఇన్ఫర్మేషన్ని డెనీ చేస్తారనమాట. కానీ దానివల్ల మనకి నష్టం ఏంటి అనంటే అది పర్సనల్ ఇన్ఫర్మేషనే, కాకపోతే వాళ్ళు ఎవరన్నా డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అంటాం కదా, అంటే అక్రమ ఆస్తులు ఎవరికన్నా ఉన్నట్టయితే అది తెలుసుకునే అవకాశము లేకుండా పోతుంది కదా. సో ఈ పబ్లిక్ సర్వెంట్స్ యొక్క అక్రమ ఆస్తుల గురించి ఇన్ఫర్మేషన్ బయటికి అనేది ఇంకా రాకుండా వెళ్ళిపోతుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ అండర్మైన్ అవుతుంది దీనివల్ల అని చెప్పి చెప్తున్నాం అనమాట. అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటి అనంటే సెక్షన్ 8(1)(J) అనే దాంట్లో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేయడం మూలాన రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఈ DPDP బిల్ ద్వారా అండర్మైన్ అవుతోంది. ఓకేనా. సో యాజ్ ఇట్ అమెండెడ్ దట్ ప్రొవిజన్ దట్ సెక్షన్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇట్ ఈస్ డెనీయింగ్ వెరీ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అనమాట. కాబట్టి అది కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్న పేరుతోటి డెనీ చేయడం జరుగుతోంది కాబట్టి అది రైట్ టు ఇన్ఫర్మేషన్ని అండర్మైన్ చేసినట్టు అని చెప్పి అంటున్నాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ఇక్కడ బెస్ట్ కేస్ స్టడీ లాగా చూడాలి అని అంటే యూరోపియన్ యూనియన్ ది GDPR ఉంది కదా, జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా. సో అవి చాలా హై స్టాండర్డ్ ఆఫ్ డేటా ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటివి అనమాట. సో అది మనం ఒక కేస్ స్టడీ లాగా కోట్ చేసి ఆన్సర్లో రాయొచ్చు. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్టికల్. ఇక్కడ మనము దీంట్లో ఉన్న కీ టర్మ్స్ని చూసాము అండ్ సిగ్నిఫికెన్స్ చూసాము, దాంట్లో ఉన్న
కన్సర్న్స్ని చూసాము. అండ్ వే ఫార్వర్డ్ కింద యూ కెన్ రైట్ EU GDPR యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకేనా? లేదా చైనా, వియత్నాం వీటిల్లో కూడా చాలా స్ట్రాంగ్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అవైనా మీరు ఎగ్జాంపుల్ కింద చూపించవచ్చు. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్, ఇండియాస్ మైనింగ్ పాలసీ షిఫ్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. మనము లాస్ట్ వీడియోస్లో కూడా ఒక చిన్న టాపిక్ కింద చెప్పుకున్నాము. ఇక్కడ ఇంకా కొంచెం డీటెయిల్గా ఇవ్వడం జరిగింది ఇండియాస్ మైనింగ్ పాలసీ షిఫ్ట్ గురించి. సో ఇది వచ్చేసి యాక్చువల్గా మనకి GS 3లో ఇష్యూస్ రిలేటెడ్ టు డెవలప్మెంట్ కింద అయినా రావచ్చు, లేదంటే GS 1లో మనకి జాగ్రఫీ పార్ట్లో మినరల్ అండ్ ఎనర్జీ రీసోర్సెస్ అని చెప్పి ఒక టాపిక్ వస్తుంది కదా, సో దాని కిందైనా రావచ్చు. హ్యూజ్ ఛాన్సెస్ GS 1లో అడిగేదానికే ఉంటుంది మనకి. ఓకే, అండ్ కాకపోతే ఏంటంటే దీని ఇంపాక్ట్ డెవలప్మెంట్ మీద ఎలా ఉంది అన్న కాంటెక్స్లో అడిగితే అది GS 3 కింద అయినా అడగచ్చు. ఓకేనా? ఇక్కడ మనకి జనరల్ స్టడీస్ పేపర్స్ అన్నిట్లో ప్రతి ఒక్క పేపర్ ఒకదాంతో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే అది క్వశ్చన్ ఏ కాంటెక్స్లో అడుగుతున్నారు అన్న దాన్ని బట్టి అది ఏ GS పేపర్ కింద వస్తుంది అన్నది ఉంటుందన్నమాట. ఓకే, సో యాక్చువల్గా ఇది లిటరల్గా చూడాలి అంటే GS 1లో మినరల్ రిసోర్సెస్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ కిందికి వెళ్తుంది. కాకపోతే ఇక్కడ ఈ పాలసీ షిఫ్ట్ వల్ల డెవలప్మెంట్ అండ్ లేదంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ ఇట్లాంటివి ఎలా అఫెక్ట్ అవుతాయి అన్న దృష్టిలో చూడాలి అంటే GS 3 కిందికి వెళ్తుందన్నమాట. ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ కిందికి, రిలేటెడ్ టు డెవలప్మెంట్ కిందికి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ ఆర్టికల్ దేని గురించి అని అంటే ఇండియా యొక్క మైనింగ్ పాలసీ షిఫ్ట్ గురించి. ఇది మనకు అందరికీ తెలుసు దట్ రీసెంట్లీ పార్లమెంట్ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పి, సింపుల్గా చెప్పాలంటే దాన్ని MMDR అంటారు. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ MMDR అమెండ్మెంట్ బిల్ని పాస్ చేయడం జరిగింది కదా. సో ఈ బిల్ పాస్ అయింది అంటే దీనివల్ల ఇండియా యొక్క మైనింగ్ పాలసీ షిఫ్ట్ అయ్యింది. ఓకేనా? ఈ షిఫ్ట్ అవ్వడము అన్నది దేనికోసం, దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే టు అట్రాక్ట్ ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకేనా? దేంట్లో ఇన్ ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ క్రిటికల్ అండ్ డీప్ సీటెడ్ మినరల్స్ ఇన్ ద కంట్రీ అని అంటున్నాం అనమాట. ఓకేనా? ఇక్కడ ఉంది చూడండి, ఆన్ August 2 పార్లమెంట్ పాస్డ్ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2023 in a bid to attract private sector investments in the exploration of క్రిటికల్ అండ్ డీప్ సీటెడ్ మినరల్స్ ఇన్ ద కంట్రీ అని అంటున్నాం. ఓకేనా? సో ఈ బిల్ అంటే ఇది ఓవరాల్గా చిన్న జిస్ట్ లాగా ఉంది చెప్పాలంటే. ద బిల్ పుట్స్ 6 మినరల్స్ ఇంక్లూడింగ్ లిథియంతో పాటు ఇంక ఏమేమి ఉన్నాయి క్రిటికల్ మినరల్స్ అంటే 6 మినరల్స్ని ఏం చేసింది అనే దానికన్నా ముందు అసలు ఆ 6 మినరల్స్ ఏవి అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, లిథియం, బెరీలియం, నయోబియం, టిటానియం, టాంటలం అండ్ జిర్కోనియం. ఓకేనా? ఇవి టోటల్ 6 కదా. ఈ 6ని ఏం చేసింది ఈ బిల్లు అని అంటే ఇక్కడికి వచ్చేయండి మళ్ళీ. ఇంక్లూడింగ్ లిథియం యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్ అండ్ అదర్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ఇంటూ ఎ లిస్ట్ ఆఫ్ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్. ఇది కీవర్డ్ మనకి. ఓకేనా? సో క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్ అనే కేటగిరీలోకి ఈ 6టిని చేర్చింది. ద ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ ఆఫ్ దీస్ 6 మినరల్స్ ప్రీవియస్లీ క్లాసిఫైడ్ యాజ్ అటామిక్ మినరల్స్ వర్ రిస్ట్రిక్టెడ్ టు గవర్నమెంట్ ఓన్డ్ ఎంటిటీస్. ఇది సింపుల్గా జరిగిన మార్పు. ఏంటి అని అంటే ఈ బిల్ రాకముందు MMDR అనేది రాకముందు వరకు మనకి ఇక్కడ మనం 6 మినరల్స్ చెప్పుకున్నాం కదా. ఏవేవి? లిథియం, బెరీలియం, నయోబియం, టిటానియం, టాంటలం అండ్ జిర్కోనియం అని. సో ఈ 6టిని అంతకుముందు వరకు ఏమని పిలిచేవాళ్ళు అని అంటే దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ అటామిక్ మినరల్స్ అన్న పేరుతోటి ఉన్న వాటిని. ఓకేనా? అటామిక్ మినరల్స్ అని ఉన్న వాటిని దే ఆర్ షిఫ్టెడ్ ఫ్రమ్ దట్ టు క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ అనే కేటగిరీ కిందికి మార్చి వాటిల్లో ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చే విధంగా మార్పు చేయడం జరిగింది. అంటే అటామిక్ మినరల్స్గా ఉన్నప్పుడు ఓన్లీ వాటి ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి ఎవరికి రెస్ట్రిక్షన్ ఎవరు మాత్రమే చేయగలిగే వాళ్ళు గవర్నమెంట్ ఓన్డ్ ఎంటిటీస్కి మాత్రమే పరిమితమైన వీటిని
క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ అన్న బాస్కెట్లోకి వేసి ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ కూడా మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్తోంది. అసలు ఇట్లాంటి అంటే ఇప్పుడు మనకి షిఫ్ట్ ఏమని అర్థమైంది, అప్పటి వరకు ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే చేయగలిగే ఈ ఎక్స్ప్లోరేషన్ని ఇట్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు ప్రైవేట్ సెక్టార్. ఓకేనా, ప్రైవేట్ సెక్టార్కి ఓపెన్ అప్ చేసింది ఈ మైనింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ని. ఇది ఇండియా యొక్క మైనింగ్ పాలసీ షిఫ్ట్ అనమాట. ఓకేనా, అసలు ఈ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, అది చూసే కన్నా ముందు ఇక్కడ మనం ఏమంటున్నాం, క్రిటికల్ అండ్ డీప్ సీటెడ్ మినరల్స్ అని అంటున్నాం కదా, అవి ఏంటి? ఓకేనా, క్రిటికల్ అండ్ డీప్ సీటెడ్ మినరల్స్ అంటే ఏంటి అని చూసి ఆ తర్వాత ఇండియా యొక్క కరెంట్ సినారియో ఇన్ ఇండియా ఏంటి అని చూద్దాము. ఆ తర్వాత ఇక్కడ మనం ఏంటి ప్రైవేట్ సెక్టార్కి షిఫ్ట్ చేశారు కదా, అసలు ఎందుకు ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇంపార్టెన్స్, లైక్ వాట్ ఈస్ ద నెసెసిటీ అనేది చూద్దాం. ఓకేనా, దానికన్నా అసలు క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి, డీప్ సీటెడ్ మినరల్స్ అంటే ఏంటి అని ఫస్ట్ మనం చూద్దాం. ఓకే, క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి అంటే ఇవి న్యాచురల్ రిసోర్సెస్ అనమాట. అండ్ ఇవి క్రిటికల్ అని అంటున్నాం కదా, సో అంటే ఏంటంటే ఇంపార్టెంట్ అని, అవునా? సో దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ వేరియస్ ఇండస్ట్రీస్. ఎట్లాంటి ఇండస్ట్రీస్? టెక్నాలజీ కానీ, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి కానీ, లేదంటే క్లీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ ఉంటుంది కదా, సో దానికి కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన మినరల్స్ని క్రిటికల్ మినరల్స్ అనే కేటగిరీ కింద మనం చెప్తామన్నమాట. ఇక్కడ మనకు ఆర్టికల్లో కూడా ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ ఉంది. మనం ఇంతకుముందు బర్నింగ్ ఇష్యూస్లో కూడా ఒక క్వశ్చన్ చెప్పుకున్నాం దీని గురించి. ఓకే, అదేంటి అని అంటే ఇక్కడ ఉంది చూడండి, లిథియం గురించి మాట్లాడుతూ ఏమంటున్నారు ఇక్కడ, ఏ వెరైటీ ఆఫ్ మినరల్స్ బిసైడ్స్ దోస్ యూస్డ్ ఇన్ క్రియేటింగ్ ఫ్యూయల్ ఆర్ క్రూషియల్ టు కంట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రా అండ్ డెవలప్మెంట్ కోసము ఈ మినరల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మోర్ ఓవర్ ద క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్స్ ఆఫ్ ద కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా సీకింగ్ టు మీట్ దెయిర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనకి నెట్ జీరో ఎమిషన్ గోల్స్ని రీచ్ అవ్వాలి. నెట్ జీరో ఎమిషన్స్ అని మనం చెప్పుకుంటున్నాం కదా, ఏంటి కార్బన్ న్యూట్రాలిటీ బై 2070 అని చెప్పి ఇండియా యొక్క గోల్, అవునా? అంటే ఏంటి అని అంటే జీరో ఎమిషన్స్ ఉండాలి. నెట్ జీరో ఎమిషన్ అంటే ఏంటంటే ఎంతైతే ఎమిట్ చేస్తోందో అంత ఎమిషన్స్ని ఆఫ్సెట్ చేయగలగాలి మనము. ఆ నెట్ జీరో గోల్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వాలి అని అంటే ఏం కావాలి? క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్స్. ఎందుకంటే మనకి మ్యాక్సిమం ఎమిషన్స్ అవుతున్న సెక్టార్స్ ఏవి అంటే ఒకటి ట్రాన్స్పోర్ట్, రెండోది పవర్ సెక్టార్. ఇప్పుడు దాంట్లో ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో నుంచి మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ని మనం చూస్తున్నాం అనమాట. సో కాబట్టి దాన్ని ఆఫ్సెట్ చేయగలగాలి అంటే దాన్ని తగ్గించగలగాలి అని అంటే ఉండే ఒకే ఒక్క మార్గం ఏంటి, మనం క్లీన్ ఎనర్జీకి ట్రాన్స్మిట్ అవ్వాలి, అవునా? సో అంటే ఏంటి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఫ్యూయల్డ్ వెహికల్స్కి కానీ లేదంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి కానీ మనం షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇట్లాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇలాంటివి తయారు చేసేందుకు గాను ఈ క్రిటికల్ మినరల్స్ యొక్క నెసెసిటీ చాలా ఉంది. ఓకేనా, దే ఆర్ కంటింజెంట్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లిథియం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ లిథియం అనమాట. ఈ లిథియంనే ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్, ఇది వైట్ గోల్డ్ అని చెప్పి అంటున్నారు లిథియంని. ఓకేనా, సో లిథియంని ఏమంటారు, వైట్ గోల్డ్ అని కూడా రెఫర్ చేస్తారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఓకేనా, దానికి ఉన్న క్రేజ్ వల్ల కావచ్చు, లేదంటే దానికి ఉన్న ఇంపార్టెన్స్ వల్ల అండ్ అది లైక్ దాని అవైలబిలిటీ మూలంగా కానీ దాన్ని ఏమని అంటారు అంటే, ఇది లిథియం అనేది యాక్చువల్గా మనకి గ్రే కలర్లో ఉంటుంది అండ్ సాఫ్ట్ అండ్ షైనీగా ఉంటుంది అనమాట. సో షైనీగా ఉంటుంది కాబట్టి గోల్డ్ లాగా గ్లిటర్ అవుతూ షైనీగా ఉంటుంది కదా, కాబట్టి దాన్ని ఏమంటారంటే గ్రే ఇన్ ద సెన్స్ వైట్ గ్రే కలర్లో అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి దాన్ని మనము వైట్ గోల్డ్ అని చెప్పి పిలుస్తాం లిథియంని. ఓకేనా, అండ్ ఇలాంటి లిథియం కానీ తర్వాత అదర్ ఎలిమెంట్స్ లైక్ కోబాల్ట్, గ్రాఫైట్ అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకి సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో, తర్వాత స్మార్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో, తర్వాత డిఫెన్స్ ఇండస్ట్రీస్లో, తర్వాత ఏరోస్పేస్ ఎక్విప్మెంట్ తయారు చేయడంలో అండ్ టెలికమ్యూనికేషన్ టెక్నాలజీస్లో ఇట్లాంటి చాలా చాలా ఇండస్ట్రీస్లో మనకి వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ మినరల్స్ని ఏమంటాము అంటే
క్రిటికల్ మినరల్స్ అని అంటాము. దీస్ ఆర్ ద న్యాచురల్ రిసోర్సెస్ దట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ వేరియస్ ఇండస్ట్రీస్. అవి ఇందాక మనం చెప్పుకున్న ఇండస్ట్రీస్. మరి ఈ డీప్ సీటెడ్ మినరల్స్ అని అంటున్నాం కదా, ఈ డీప్ సీటెడ్ మినరల్స్ అంటే ఏంటి అని అంటే దే రెఫర్ టు మినరల్స్ దట్ ఆర్ ఫౌండ్ డీప్ విత్ ఇన్ ద ఎర్త్స్ క్రస్ట్. అర్త్ యొక్క క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అని ఉంటాయి కదా, 3 లేయర్స్. సో దాంట్లో ఎర్త్ యొక్క క్రస్ట్లో డీప్ సీటెడ్గా ఉన్నటువంటి అంటే డీప్గా కనపడే మినరల్స్ని, ఐ మీన్ డెప్త్లో ఉండేటువంటి మినరల్స్ని డీప్ సీటెడ్ మినరల్స్ అని అంటారు. ఎందుకు అంటున్నాం దీన్ని డీప్ సీటెడ్ మినరల్స్ ఐ మీన్ దీని యొక్క ఫీచర్స్ లేదా దీని క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటుంది అని అంటే దే ఆర్ మోర్ ఛాలెంజింగ్ అనమాట. అంటే వీటిని ఎక్స్ప్లోర్ చేయడం కానీ, అంటే అవి అసలు ఉన్నాయి అని చెప్పి ఎక్స్ప్లోర్ చేస్తారు కదా, సో ఎక్స్ప్లోర్ చేయడం కానీ ఆ తర్వాత మైనింగ్ చేయడం కానీ మిగతా సబ్సర్ఫేస్ మినరల్స్ అంటామన్నమాట. సబ్సర్ఫేస్ మినరల్స్ అంటే ఏంటంటే సర్ఫేస్కి దగ్గరగా ఉండే మినరల్స్, వాటితోటి కంపేర్ చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్స్, గోల్డ్ ఇట్లాంటివి, ఐ మీన్ ఇవన్నీ డీప్ సీటెడ్ మినరల్స్ అంటామన్నమాట. అంటే ఏంటి అని అంటే సర్ఫేస్ మీద ఉండే లైక్ దగ్గరగా ఉండే మినరల్స్తో కంపేర్ చేసినప్పుడు ఈ డీప్ సీటెడ్ మినరల్స్ అంటే ఎర్త్ క్రస్ట్లో డీప్గా లోపలికి ఉండే ఈ మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేయడం కానీ మైనింగ్ చేయడం కానీ చాలా డిఫికల్ట్గా, ఛాలెంజింగ్గా ఉంటుంది. అలాంటి వాటిని డీప్ సీటెడ్ మినరల్స్ అని అంటారు. క్రిటికల్ మినరల్స్కి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, లిథియం, తర్వాత కోబాల్ట్, తర్వాత నికెల్, ఇవి క్రిటికల్ మినరల్స్కి ఎగ్జాంపుల్స్. డీప్ సీటెడ్ మినరల్స్కి ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే గోల్డ్, కాపరు, డైమండ్స్ ఇట్లాంటివి డీప్ సీటెడ్ మినరల్స్కి ఎగ్జాంపుల్స్ కింద చూడొచ్చు అనమాట మనం. ఓకేనా, ఇవి క్రిటికల్ మినరల్స్, డీప్ సీటెడ్ మినరల్స్ అంటే. మరి ఇప్పుడు ఇండియాలో మనం ఏమంటున్నాము, ఇది ప్రైవేట్ సెక్టార్కి షిఫ్ట్ అవుతోంది, గవర్నమెంట్ ఓన్డ్ ఏజెన్సీస్ నుంచి ప్రైవేట్కి షిఫ్ట్ చేయాలి అని అంటున్నాం కదా. సో దానికన్నా ముందు ఈ క్రిటికల్ అండ్ డీప్ సీటెడ్ మినరల్స్ యొక్క సినారియో, ఐ మీన్ వీటి అవైలబిలిటీ ఇండియాలో ఎంత మటుకు ఉంది అసలు, అంటే మన కరెంట్ స్టేటస్ ఏంటి అని అంటే ఇప్పుడు మనకి ఐరన్ ఓర్, కోల్, ఇవి రెండు మాత్రమే కొంచెం చెప్పుకోదగ్గ విధంగా ఉన్నాయన్నమాట. ఏంటి అంటే ఇండియా ఐరన్ ఓర్లో 4th లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఉంది అండ్ కోల్లో వచ్చేసి 2nd లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఉంది యాజ్ ఆఫ్ 2021 అనమాట. అండ్ ఇంకా అల్యూమినియంలో కూడా, ఓకే, అల్యూమినియంలో కూడా గ్లోబల్లీ 2nd లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా ఉందన్నమాట. ఓకేనా. అండ్ కాకపోతే ఏంటి అని అంటే ఈ క్రిటికల్ అండ్ డీప్ సీటెడ్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అంటే లిథియం, తర్వాత నయోబియం, బెరిలియం, టాంటలం, ఇందాక మనం చెప్పుకున్నాం కదా క్రిటికల్ అండ్ తర్వాత డీప్ సీటెడ్ మినరల్స్ అని చెప్పి. సో అట్లాంటి వాటి విషయంలో ఇండియా ఇంపోర్ట్ డిపెండెంట్గా ఉంది. ఓకేనా, ఇట్ ఈస్ హెవీలీ డిపెండెంట్ ఆన్ ద ఇంపోర్ట్స్ అనమాట. ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ ఆర్టికల్లో మనకి. యాజ్ ఫార్ యాజ్ ద ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పర్ ద ఫిగర్స్ కోటెడ్ బై మినిస్ట్రీ, India is 100% import dependent on the countries including China, Russia, Australia, South Africa and US for the supply of critical minerals like lithium, cobalt, nickel, niobium, beryllium and tantalum. ఇట్లాంటి క్రిటికల్ మినరల్స్ కోసము ఇండియా ఎంత డిపెండెంట్గా ఉంది అంటున్నాము, ఏదో 10% అట్లీస్ట్, నాట్ జస్ట్ లైక్ 25%, 50% కాదు, 100% ఇంపోర్ట్ డిపెండెంట్గా ఉంది. అంటే మొత్తం ఇంకా వేరే కంట్రీస్ మీద మాత్రమే మనం ఈ మినరల్స్ కోసము డిపెండ్ అవ్వడం జరిగింది. అండ్ అంటే వీటి మీద. అండ్ మిగతా మినరల్స్ ఉంటాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాపర్, జింక్, లెడ్, గోల్డ్, సిల్వర్ ఇట్లాంటివి, డైమండ్స్ ఇట్లాంటివి, అవి కూడా వాటిల్లో కూడా హై డిపెండెన్సీ ఉంది. ఓకేనా, వాటిల్లో కూడా హై డిపెండెన్సీ ఉంది అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఇన్ 2022-23 ఇండియా ఇంపోర్టెడ్ క్లోజ్ టు 12 lakh tons ఆఫ్ కాపర్ని ఎంత ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది చూడండి, 12 lakh tons ఆఫ్ కాపర్ వర్త్ ఓవర్ 27,000 crores వర్త్ చేసే 12 lakh tons ఆఫ్ కాపర్ని ఇండియా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉండిందనమాట. ఒక్క 1 yearలో మాత్రమే, 22-23 మధ్య కాలంలో మాత్రమే. ఓకేనా, అంత హెవీగా మనము
వీటి మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకేనా, ఎందుకు అనంటే మన దగ్గర లేక కాదు, బికాజ్ ఆఫ్ రెగ్యులేషన్స్ వల్ల ఈ ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ అనేది ప్రాపర్గా మనం చేయలేకపోయాము. కాబట్టి హ్యూజ్గా మనం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టే అట్లాంటి సినారియోని మనం మార్చాలి అన్న ఉద్దేశంతో మన మైనింగ్ పాలసీనే మనము షిఫ్ట్ చేస్తున్నాము. మన పాలసీ యొక్క ఫోకస్ని వీఆర్ సీయింగ్ టువర్డ్స్ ద ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ ఇన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్. ఓకేనా, సో ఇప్పుడు ఈ ప్రైవేట్ సెక్టార్ రావడం వల్ల మనకు ఉపయోగం ఏముంది, ఓకే, ఉపయోగం ఏముంది అనే కన్నా ముందు అసలు ఫస్ట్ మనం ఏమవుతుంది, ఇంపోర్ట్ డిపెండెంట్గా ఉంటే ఏంటి ప్రాబ్లము అని అంటే, ఇక్కడ ఏమంటున్నామంటే ఇండియాలో మినరల్ డిమాండ్ మనకి 2023లో 3%, అంటే లైక్ నెక్స్ట్ ఇయర్కి 3% పెరిగేదానికి అవకాశం ఉంది అని చెప్తున్నాం అనమాట. ఎందుకు అనంటే మనం ఇంకా ఎలక్ట్రిఫికేషన్ పెంచాలి అని అనుకుంటున్నాము, తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్కి షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటున్నాము. ఇట్లాంటి గవర్నమెంట్ తీసుకోబోతున్నటువంటి మెజర్స్ వల్ల మనకి ఈ మినరల్స్కి డిమాండ్ అనేది ఇంకా పెరుగుతోంది, ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతోంది అని చెప్తున్నాం అనమాట. ఎంత పెరుగుతోంది అంటే 3% గ్రోత్ రేట్ తోటి పెరుగుతోంది. ఓకేనా, సో కాబట్టి ఇంకా పెరుగుతుంది అంటే ఏంటి, మనం ఇంకా వీఆర్ మచ్ మోర్ డిపెండింగ్ అపాన్ ద ఇంపోర్ట్స్ కదా. అయితే ఇంపోర్ట్ డిపెండెన్సీ వల్ల ఇష్యూస్ ఏంటి, ఇంపోర్ట్ డిపెండెన్సీ వల్ల ఇష్యూస్ అంటే ఏముంది, మనకి సింపుల్గా చెప్పాలంటే మనకి వల్నరబిలిటీస్ ఉన్నాయి గ్లోబల్ సప్లై చైన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, ఇట్లా ఏదైనా గ్లోబల్ సప్లై చైన్స్లో ఏదన్నా ఇష్యూస్ ఏర్పడితే దానికి మనం వల్నరబుల్గా తయారవుతాము. ఎందులో అయినా కూడా మనము ఇప్పుడు గవర్నమెంట్ స్ట్రెస్ చేస్తున్నటువంటి పాయింట్ ఏంటి, ఆత్మనిర్భరత అని అంటోంది కదా. అంటే వీ మస్ట్ బీ సెల్ఫ్ రిలయంట్ ఇన్ ఎవ్రీథింగ్. అది ఎందులో అయినా కావచ్చు, ఇంక్లూడింగ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ ఆఫ్ మినరల్స్లో కూడా మనం ఎందుకు అంత ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వాలి, ఎందుకంత మనము 4x రిజర్వ్స్ని పోగొట్టుకోవాలి. మనం 4x రిజర్వ్స్ మనవి బయటికి వెళ్ళిపోతున్నట్టే కదా. ఇందాక చూసాం దట్ కోబాల్ట్ కోసం అని చెప్పి అరౌండ్ 27,000 crores మనము స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా. అంటే దీనివల్ల ఏంటి, మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అన్నది పెరుగుతుంది, రైట్. సో కాబట్టి గ్లోబల్ సప్లై చైన్స్ యొక్క దీని మీద మనము డిపెండ్ అవ్వడం వల్ల దీంట్లో వల్నరబిలిటీస్ ఏర్పడితే మనకి సప్లై డిస్రప్షన్స్ ఎక్కువ అవుతాయి. సప్లై డిస్రప్షన్స్ పెరిగితే ఏమవుతుంది, ప్రైజెస్ మీద దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రైజెస్ మీద ఇంపాక్ట్ ఇది ఒక సైకిల్ లాగా చూడండి. ఓకేనా, గ్లోబల్ సప్లై చైన్లో ఏదన్నా ఇష్యూస్ ఏర్పడింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, సప్లై అనేది డిస్రప్ట్ అవుతుంది కదా. సో వాళ్ళు సప్లై చేయడం తగ్గడము ఏదన్నా ఎఫెక్టో ఏదన్నా ఉంటుంది. సో ఆ సప్లై ఎఫెక్ట్ అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా డిమాండ్ ఏమో ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. ప్రైజెస్ పెరిగితే ఏమవుతుంది, అవి అఫోర్డబుల్గా ఉండవు కదా జనరల్ పబ్లిక్కి. అంటే దాని ఇంపాక్ట్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లిథియం ప్రైస్ పెరిగిందనుకోండి, లిథియం ప్రైస్ పెరిగితే ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ దేని మీద ఉంటుంది, లిథియం అయాన్ బ్యాటరీస్తో తయారైన ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ప్రైస్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. అప్పుడేమవుతుంది, అఫోర్డబిలిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండియన్స్కి తగ్గుతుంది, అవునా. సో అఫోర్డబిలిటీ తగ్గితే ఏమవుతుంది, వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్కి షిఫ్ట్ అవ్వడము అన్నది తగ్గుతుంది. తగ్గితే ఏమవుతుంది, మనం ఆ నెట్ జీరో ఎమిషన్స్ ఏదైతే అంటున్నామో దాన్ని మనం అచీవ్ చెయ్యలేము బై 2070. ఇది జస్ట్ ఒక యాంగిల్ మాత్రమే. ఇట్లా మనకి చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. కాబట్టి మనం ఎందుకు గ్లోబల్ సప్లై చైన్స్ మీద డిపెండ్ అవ్వాలి, వై కాంట్ వి ఎక్స్ప్లోర్ అండ్ మైన్ అవర్ ఓన్ రిజర్వ్స్ అన్న దీంతో అది ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే చేయడం కన్నా ప్రైవేట్ సెక్టార్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే కాంపిటేటివ్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ని ఇంక్లూడ్ చేస్తూ తీసుకొని వచ్చినటువంటి బిల్లే ఈ ఎంఎండిఆర్. ఓకేనా, సో అసలు ప్రైవేట్ సెక్టార్ యొక్క అవసరం ఏముంది, ఓకేనా, ఇది ఎందుకంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అని అంటే, ఇండియాలో జియోలాజికల్ పొటెన్షియల్ లేకన మనకి ఇంతసేపు మనం డిపెండ్ అవుతోంది అని అంటే కాదు. ఇండియా హ్యాస్ అ లాట్ ఆఫ్ జియోలాజికల్ పొటెన్షియల్. ఇక్కడ ఉంది చూడండి, ఆర్టికల్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, ఏంటి అని అంటే అకార్డింగ్ టు CSEP, Center for Social and Economic Progress, it note that India's unique geological and tectonic setting is conducive to hosting potential mineral resources.
and that is geological history, and that its geological history is similar to that of mining rich regions of Western Australia and Eastern Africa. మైనింగ్ రిచ్ రీజియన్స్ అంటే మైనింగ్ ఎక్కువగా జరిగే రీజియన్స్ ఎక్కడున్నాయి వరల్డ్లో అంటే వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో అండ్ ఈస్టర్న్ ఆఫ్రికాలో. సో ఇక్కడ ఎట్లాంటి జియోలాజికల్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయో ఓకేనా, అండ్ ఇండియాలో కూడా అలాంటి జియోలాజికల్ అండ్ టెక్టానిక్ సెట్టింగ్సే ఉన్నాయి ఓకేనా. దానివల్ల మనకు పొటెన్షియల్ మినరల్ రిసోర్సెస్ చాలా ఉండే అవకాశం ఇండియాలో ఉంది. ఓకే, కాబట్టి ఇండియా యొక్క జియోలాజికల్ పొటెన్షియల్ చాలా ఉంది ఫర్ మినరల్స్. అంటే మనకి లేక కాదు, మనం మైనింగ్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి నీడ్ ఫర్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్లో మనం ఏం రాయాలి, ఇండియా హ్యాజ్ అ సబ్స్టాన్షియల్ జియోలాజికల్ పొటెన్షియల్ ఫర్ హోస్టింగ్ వాల్యుబుల్ మినరల్ రిసోర్సెస్. లైక్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో కానీ ఈస్టర్న్ ఆఫ్రికాలో కానీ ఎట్లాంటి సిచ్యువేషన్ అయితే ఉందో అలాంటి సిచ్యువేషనే ఇండియాలో కూడా ఉంది కాబట్టి. అండ్ రెండోది వచ్చేసి లిమిటెడ్ ఎక్స్ప్లోరేషన్. సెకండ్ వన్ ఏంటి అని అంటే లిమిటెడ్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఉన్న జియోలాజికల్ పొటెన్షియల్ ఎంతైతే ఉందో దాంట్లో ఇప్పటి వరకు మనం మైనింగ్ చేసిందేది జస్ట్ 2% మాత్రమే ఓకేనా. సో లెస్ దాన్ 2%, యాక్చువల్గా 2% కూడా కాదు, 2% కన్నా తక్కువ మాత్రం రీసోర్సెస్ మాత్రమే ప్రస్తుతం మనం మైనింగ్ చేయబడుతోంది. సో లిమిటెడ్ ఎక్స్ప్లోరేషన్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి ఇంకా దీని స్కోప్ని పెంచేందుకు గాను ప్రైవేట్ సెక్టార్ని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే గవర్నమెంట్ డామినెన్స్ ఎక్కువ అవుతుంది, విచ్ ఇస్ నాట్ ఫెయిర్. అవునా, గవర్నమెంట్ డామినెన్స్ ఎక్కువగా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ MECL అని మనకి ఈ ఆర్టికల్లో కూడా వచ్చింది చూడండి. వీళ్ళు మాత్రమే విత్ వెరీ లిమిటెడ్ ప్రైవేట్ సెక్టార్ ఇన్వాల్వ్మెంట్ ప్రస్తుతము ఎక్స్ప్లోరేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో గవర్నమెంట్ డామినెన్స్ మాత్రమే ఉంది. అండ్ ఫోర్త్ వన్ ఏంటి అంటే ఎక్స్ప్లోరేషన్ టెక్నిక్స్ చాలా కాంప్లెక్స్గా ఉన్నాయి. అంటే లైక్ ఏవేవి అని అంటే ఏరియల్ సర్వేస్ చేయాలి, జియోలాజికల్ మ్యాపింగ్ చేయాలి, అండ్ జియోకెమికల్ అనాలిసిస్. అంటే దీంట్లో అవి చేయడం వల్ల ఏర్పడే రిస్క్స్ ఏంటి ఓకేనా, అంటే అది ఎంత టైం పడుతుంది, దానివల్ల ఏర్పడే ఫైనాన్షియల్ రిస్క్ ఏంటి, దానివల్ల ఏదైనా హ్యూమన్ రిస్క్ ఉందా, ఇట్లాంటి రిస్క్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అట్లాంటప్పుడు ఏంటి అని అంటే ఒకరు మాత్రమే కాకుండా లైక్ ప్రైవేట్ సెక్టార్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తే ఇంకా బెటర్ టెక్నాలజీస్ తోటి దీంతో చేయొచ్చు కదా. సో అదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిథియం రిజర్వ్స్ ఉన్నాయి. ఇదేంటి అని అంటే పొటెన్షియల్ రిజర్వ్స్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో లిథియం రిజర్వ్స్ ఉన్నాయి అని చెప్పి ఒక లైక్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. ఇన్ఫర్డ్ రిజర్వ్స్ అని చెప్పి అంటారు వీటిని. సో లిథియంవి ఉన్నాయి అని చెప్పి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఎక్స్ప్లోరేషన్ చేయడం వల్ల అంత రిస్క్ ఏమన్నా ఉంటుందా అని అంటే ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ ఇది సీజమిక్ జోన్ 5లో ఉందన్నమాట. సీజమిక్ 5 and 4 జోన్స్లో ఉంది. అంటే ఏంటి అంటే హెవీలీ ఎర్త్ క్వేక్ ప్రోన్ అనమాట ఇవి. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు మన టెక్టానిక్ సెట్టింగ్ జియోలాజికల్ సెట్టింగ్ వల్ల చాలా మినరల్ రిసోర్సెస్ ఇండియాలో ఉండేదానికి పొటెన్షియల్ ఎంతైతే ఉందో అదే జోన్స్లో మనకి సీజమిక్ యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉండేదానికి ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో లిథియం కోసం అని చెప్పి మనం ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్లో ల్యాండ్ స్లైడ్స్ ఇట్లాంటివి ఎక్కువగా జరిగేదానికి అవకాశం ఉంది. ఎర్త్ క్వేక్స్ వచ్చేదానికి కూడా పాసిబిలిటీ ఎక్కువగా ఉందన్నమాట. సో ఇట్లాంటి హ్యూమన్ రిస్క్స్, ఏదైనా హ్యూమన్ లాస్ అయ్యేదానికి రిస్క్ ఏదన్నా ఉందా, లేదంటే ఫైనాన్షియల్ రిస్క్స్ ఏదన్నా ఉన్నాయా, లేదంటే ఎంత టైం కన్జ్యూమ్ అవుతుంది, వీటినన్నిటిని పక్కాగా క్యాలిక్యులేట్ చేసుకొని మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా చేయడానికి ప్రైవేట్ సెక్టర్ దాని యొక్క టెక్నాలజీని యూజ్ చేసి ఇంకా బెటర్గా గవర్నమెంట్కి లైక్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ అంటారు కదా, గవర్నమెంట్తో పాటు కలిసి పనిచేస్తే దెన్ వీ కెన్ రెడ్యూస్ అవర్ డిపెండెన్సీ ఆన్ ద ఇంపోర్ట్స్ అని చెప్పి చెప్తున్నాం అనమాట. అయితే ఈ బిల్లులో ఉండే కొన్ని కీ ప్రొవిజన్స్ ఏంటి అన్నది చూద్దాం. అంటే మనకి అంతకుముందు ఎంఎండిఆర్ 1957లో ఉన్నిందనమాట. సో దీంట్లో ఎలా ఉన్నింది అండ్ ఇప్పుడు మనకి తీసుకొని వచ్చిన అమెండ్మెంట్ ఏంటి అన్న యాంగిల్లో ఇప్పుడు మనం చూద్దాం ఓకేనా. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ప్రైవేట్ సెక్టార్ని ఇన్వాల్వ్ చేయడము
అవునా, ఇదే కదా ఫస్ట్ మనకి చేంజ్ ఇక్కడ జరిగింది. ప్రైవేట్ సెక్టార్ టు మైన్ అటామిక్ మినరల్స్. అప్పటి వరకు అటామిక్ మినరల్స్ అని అంటున్న వాటిని ఇక్కడ ఇక్కడ ఏంటి, ఎంఎండిఆర్ 1957లో స్టేట్ మాత్రమే చేయగలిగేది. స్టేట్ ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ ఏజెన్సీస్ మాత్రమే వీటిని ఎక్స్ప్లోర్ చేయగలిగేవి, ఈ అటామిక్ మినరల్స్ని. కానీ ఈ అమెండ్మెంట్ ద్వారా ఏమైంది, ఈ అటామిక్ మినరల్స్ని 6 అటామిక్ మినరల్స్ని ఏం చేశారు, క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్ అన్న కేటగిరీలోకి వేసి వీటిల్లో ప్రైవేట్ సెక్టార్ని కూడా అలో చేయడం జరిగింది. అవునా, ఇది ఫస్ట్ ప్రొవిజన్ ఆఫ్ ద బిల్. అండ్ సెకండ్ ప్రొవిజన్ చూద్దాం. ఇప్పుడు సెకండ్ ప్రొవిజన్ ఏంటి అని అంటే మ్యాక్సిమం ఏరియా ఇన్ విచ్ యాక్టివిటీస్ కెన్ బి కండక్టెడ్. ఇప్పుడు ఒక లైసెన్స్ ఇచ్చారు, సింగిల్ లైసెన్స్ మీద ఎంత ఏరియాని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అంటే ఎంఎండిఆర్ 1957 కింద ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ కెన్ బి ఎక్స్ప్లోర్డ్ అప్ టు 25 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఆ ఏరియాని మాత్రమే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అయితే ఇప్పుడు కొత్త అమెండ్మెంట్ ద్వారా దిస్ బిల్ అలౌడ్ యాక్టివిటీస్ అండర్ సింగిల్ ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ ఇన్ అన్ ఏరియా ఆఫ్ అప్ టు 1000 స్క్వేర్ కిలోమీటర్స్. చూడండి ఒక్కసారిగా ఎంత పెంచేశారు, 25 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నది 1000 స్క్వేర్ కిలోమీటర్స్కి పెంచడం జరిగింది. ఓకేనా. అండ్ తర్వాత స్టేట్ మైనింగ్ లీసెస్ ఇచ్చేటప్పుడు స్టేటే ఆక్షన్స్ని కండక్ట్ చేస్తుంది. ఓకేనా, అంతవరకు అది మనకు ఆ ప్రొవిజన్ లేదు. ఆక్షన్స్ కెన్ బి కండక్టెడ్ బై ద స్టేట్ వైల్ ఇష్యూయింగ్ మైనింగ్ లీసెస్ ఇచ్చేటప్పుడు స్టేటే ఆక్షన్స్ని కండక్ట్ చేస్తుంది. ఓకేనా. అండ్ ఇవి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మైనింగ్ లీజెస్ని అండ్ కాంపోజిట్ లైసెన్సెస్ని ఇష్యూ చేస్తుంది ఫర్ క్రిటికల్ మినరల్స్ అని చెప్పి. ఇవి ఈ ఎంఎండిఆర్ అమెండ్మెంట్ బిల్ ద్వారా వచ్చినటువంటి మార్పులు. ఓకేనా. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే మైనింగ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అండ్ ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, తర్వాత ఎక్స్ప్లోరేషన్ ఏరియా ఎంత ఉండాలి అని చెప్పి దాని స్కోప్ని కూడా పెంచడం జరిగింది. ఓకేనా. సో మనకి ఇక్కడ బెస్ట్ కేస్ స్టడీ కింద మనం ఇందాక చెప్పుకున్నాం దట్ ఆస్ట్రేలియాలో ఎక్కువ అని చెప్పి. సో ఆస్ట్రేలియన్ మోడల్ వచ్చేసి చాలా బెస్ట్ మోడల్ అని చెప్పి చెప్పచ్చు అనమాట, విచ్ ఫోస్టర్స్ ద ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ అండ్ దానివల్ల ఎక్స్ప్లోరేషన్ చాలా బాగా జరుగుతుంది అక్కడ అని చెప్పి చెప్పచ్చు. ఓకేనా. సో ఫైనల్గా ఏంటి అంటే ఈ అమెండ్మెంట్ ద్వారా తీసుకొని వచ్చిన మార్పు ఏంటి అని అంటే క్రిటికల్ మినరల్స్ అండ్ డీప్ సీటెడ్ మినరల్స్లో ఎక్స్ప్లోరేషన్ ఈజీగా ఉండేలాగా ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ని పెంచే విధంగా తీసుకొని వచ్చినటువంటి బిల్ అనమాట ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది టు రెడ్యూస్ అవర్ ఇంపోర్ట్ డిపెండెన్సీ అండ్ ఆల్సో మన క్లీన్ ఎనర్జీ టార్గెట్స్ని మీట్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉండే ప్రొవిజన్స్ ఉన్నటువంటి బిల్ ఇది అని చెప్పి మనం కన్క్లూడ్ చేయొచ్చు ఆన్సర్ని. ఓకేనా. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఆర్టికల్ అండ్ హియర్ ఈస్ ద థర్డ్ వన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, పర్జింగ్ ద నేషన్స్ డేటా ఆఫ్ పాలిటిక్స్ అని ఉంది. అసలు ఇది ఏంటి అన్నది డిస్కస్ చేద్దాం. ఈ పర్టికులర్ ఆర్టికల్ మనకి GS 2లో గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఇంటర్వెన్షన్స్ అని వస్తుంది కదా, వెల్ఫేర్ మెకానిజం. సో దాని కిందికి వెళ్తుందనమాట. ఇక్కడ ఏంటి ఇది ఇష్యూ ఏంటి అంటే ఇక్కడ ఒకసారి చూడండి. KS జేమ్స్, డైరెక్టర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ అట్ ముంబై, an autonomous institution under the Ministry of Health and Family Welfare, has been suspended ostensibly to allow for an investigation of recruitment practices in the institution. A media report states that the development follows the publication of 5th National Family Health Survey ప్రొడ్యూస్డ్ బై ద ఇన్స్టిట్యూట్. ఇక్కడ ఏం జరిగింది, మనకి ఇది చాలా రోజుల నుండి న్యూస్లో వస్తూనే ఉందన్నమాట. ఏంటది అని అంటే మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. ఓకే, ఫస్ట్ దీనికన్నా ముందే ఏంటి అని అంటే మనకి ఏమనుంది ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ స్టడీస్ IIPS అని ఉంది. ఇది ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కిందికి వెళ్ళే ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్ అనమాట ఇది.
దీని డైరెక్టర్ అయిన కేఎస్ జేమ్స్ అనే ఆయనని సస్పెండ్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. లైక్ ఆయన రిక్రూట్మెంట్ ప్రాసెసెస్ అనేవి ట్రాన్స్పరెంట్గా చేయలేదు, సమ్ ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి అన్న పేరుతోటి దిస్ పర్టికులర్ పర్సన్ హూ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఐఐపిఎస్ హ్యాస్ బీన్ సస్పెండెడ్ అనమాట. అయితే ఇక్కడ క్రిటిసిజం ఏం ఎదుర్కొంటుంది గవర్నమెంట్ అని అంటే, ఇక్కడ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ కిందికి వచ్చేది కదా ఇది. సో ఈ కేఎస్ జేమ్స్ అనే ఆయన రెస్పాన్సిబుల్, లైక్ హీ వాజ్ ద కీ పర్సన్ ఇన్ ద పబ్లికేషన్ ఆఫ్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రౌండ్ NFHS 5 అని చెప్పి రిలీజ్ చేస్తారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని జరుగుతుంది కదా. సో ఈ NFHS 5 అనే దాన్ని రిలీజ్ చేయడంలో హీ వాజ్ ద మెయిన్ పర్సన్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అండ్ దీని యొక్క ఫైండింగ్స్ ఇట్ ఈస్ లైక్ ఈ ఫైండింగ్స్ ఎట్లున్నాయి అంటే గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఉన్నటువంటి ఫైండింగ్స్ లాగా ఉన్నాయి కాబట్టే ఆ పేరుతోటి సో ఆ నెపంతో ఈయనని సస్పెండ్ చేయడం జరిగింది అని చెప్పి క్రిటిసిజం ఎదుర్కొంటోంది గవర్నమెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమనుందంటే ఇట్ రెఫరెన్స్డ్ 2 ఫైండింగ్స్ ఇన్ NFHS 5. ఏంటి అంటే ఏం చెప్పినందుకు అగెయిన్స్ట్గా ఉంది అని అంటున్నానంటే దట్ మే హ్యావ్ కాస్డ్ డిస్కంఫిచ్యూర్ టు ద గవర్నమెంట్. ఏవవి అని అంటే ద ఫస్ట్ ఈజ్ దట్ లెవెల్ ఆఫ్ అనీమియా హ్యాస్ రైజన్ అక్రాస్ ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద పాపులేషన్. ఓకేనా, అందరిలోనూ అనీమియా అంటే బ్లడ్ తక్కువగా ఉండడం కదా, సో అది పెరిగింది. అండ్ క్వైట్ అలారమింగ్లీ అమాంగ్ చిల్డ్రన్, ముఖ్యంగా చిల్డ్రన్లో ఇంకా ఎక్కువ పెరిగింది అని చెప్తోంది ఒకటి. ఓకేనా, అండ్ ద లెవెల్స్ రికార్డెడ్ ఆర్ ఇండీడ్ డిస్టర్బింగ్ విత్ ఓవర్ హాఫ్ ఆఫ్ ద ఇండియాస్ ఉమెన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 to 49 years రిపోర్టెడ్లీ అనీమిక్. పర్టికులర్గా చెప్పాలంటే ఇండియా ఉమెన్లో 15 to 49 years మధ్య ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళల్లో ఓవర్ హాఫ్ ఆఫ్ ద ఇండియాస్ ఉమెన్, ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న హాఫ్ ఆఫ్ ద ఇండియన్ ఉమెన్ అనీమిక్గా ఉన్నారు అని చెప్తోందనమాట. దిస్ డస్ నాట్ సిట్ వెల్ with the idea of economy poised to be the 3rd largest in the world in a matter of years, which has the government takes credit for. ఇక్కడ ఏమంటున్నామంటే మనము 3rd largest economy in the world అని అంటున్నాము, అవునా. ఒక పక్క ఏమో మనము వరల్డ్స్ 3rd largest economy అంటున్నాము, ఇంకొక పక్క చూస్తే ఇండియన్ ఉమెన్లో హాఫ్ ఆఫ్ ద ఉమెన్ అనిమిక్గా ఉన్నారు అని చెప్పి ఈ రిపోర్టు చెప్తోంది, అవునా. సో కాబట్టి ఇది కొంచెం డిస్కంఫర్టే కదా గవర్నమెంట్కి. సో అట్లాంటి ఫైండింగ్స్ ఇచ్చినటువంటి ఈ కేఎస్ జేమ్స్ అనే ఆయనని ఆ కారణం కాకుండా లైక్ కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అన్న నెపంతో సస్పెండ్ చేయడం జరిగింది అని చెప్తున్నారనమాట. ఓకేనా, అయితే ఇక్కడ మనం చూడాల్సిందేది ఏంటంటే లైక్ ఈ క్రిటిసిజం కానీ లేదంటే గవర్నమెంట్ ఎందుకని సస్పెండ్ చేసింది అదంతా కాదు. ఇక్కడ మనం ఏంటి అని అంటే ఒక స్ట్రాంగ్ స్టాటిస్టికల్ సిస్టమ్ అనే దాని యొక్క నెసెసిటీ అన్నది ఇక్కడ మెయిన్ కాంటెక్స్ట్ మనకి, అంతేనా. అంటే ఇండియాలో ఉన్నటువంటి స్టాటిస్టికల్ సిస్టమ్ ఎట్లాంటిది అసలు, ఓకేనా. అసలు ఈ స్టాటిస్టికల్ సిస్టమ్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ మనకి ఏమున్నాయి, అవి కలెక్ట్ చేస్తున్న డేటా అంటే అవి అంత రిలవెంట్గా లేవా మరి, అంటే లైక్ ఏంటి అంటే అలా ప్రాపర్గా మనకి ఇండియాని మనల్ని రిప్రజెంట్ చేయట్లేదా ఆ డేటా అనేది. అసలు అట్లా రిప్రజెంట్ చేయకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర డేటానే ప్రాపర్గా లేకపోతే అంటే ఇప్పుడు మన లైక్ ఇండియాలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ అనీమిక్గా ఉన్నారు అనేదే లేదనుకోండి, ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొని వచ్చే ప్రోగ్రామ్స్ కూడా అలాగే ఉంటాయి కదా. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పోషణ్ అభియాన్ ఉంది, పోషణ్ అభియాన్ ఈజ్ ఫర్ వాట్, మనకి న్యూట్రిషన్ లెవెల్స్ని పెంచడానికి. సో అట్లాంటి ఒక స్కీమ్ ఏదైనా తీసుకొని రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర మన హ్యాండ్లో ప్రాపర్ డేటా అనేది ఉండాలి కదా. ఎంతమంది అనిమిక్గా ఉన్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళ నీడ్స్ని క్యాటర్ చేసే విధంగా ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్ని గవర్నమెంట్ డిజైన్ చేసుకోగలుగుతుంది, అవునా. అంటే ఏ ప్రోగ్రామ్ అయినా, ఏ పాలసీ అయినా, ఏ స్కీమ్ అయినా ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వాలి, అది సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే ముఖ్యంగా ఫస్ట్ ఉండాల్సిందేది ఏంటి అని అంటే స్ట్రాంగ్ స్టాటిస్టిక్స్ అనేది ఉండాలి. అంటే గ్రౌండ్ లెవెల్ డేటా అనేది కరెక్ట్గా రిలయబుల్ డేటా అనేది ఉండాలి. సో దానికి రెస్పాన్సిబుల్ అయిన స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్స్ అసలు ఇండియాలో ఏమున్నాయి, ఓకేనా, అవి ఏ పరిస్థితిలో ఉన్నాయి అండ్ ఇప్పుడు ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి ఇష్యూ ఏంటి అన్నది మనం చూద్దాము. సో అన్నిటికన్నా ముందు మన
స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియాలో ఏమున్నాయి అని అంటే, ఫస్ట్ మనకి 5-year ప్లాన్స్ ఉన్నాయి కదా, 5-year ప్లాన్స్. సో ఈ 5-year ప్లాన్స్ మొదలుపెట్టినప్పుడు మనకి మహలానోబిస్ గారు ఉన్నారు కదా, హీ వాజ్ ద మూవింగ్ స్పిరిట్ బిహైండ్ ఆల్ దీస్ అనమాట. సో మహలానోబిస్ గారు మెయిన్ రెస్పాన్సిబుల్ ఫర్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్స్. ఇండియాలో అసలు ఉండాలి అన్న అవసరాన్ని గుర్తించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే ప్రశాంత్ చంద్ర మహలానోబిస్. ఆయన పేరు పిసి మహలానోబిస్ అని అంటారు. ఈయనని నెహ్రూ గారు ఏమని పిలుస్తారంటే ప్రిసైడింగ్ జీనియస్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా అని చెప్పి పొగుడుతారనమాట. సో ఈయన కలకత్తాలో 1931లోనే మనకి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ISI అని చెప్పి పెట్టడం జరిగిందనమాట. సో హీ వాజ్ ద పయనీర్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా అనమాట. అయితే అసలు ఇండియాలో ఏమున్నాయి స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది తెలుసుకోవాలి కదా. మనకి NSO ఫస్ట్ CSO అనేది ఉంది మనకి, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్. CSO అనే దాన్ని పెట్టడం జరిగింది అండర్ మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ కిందికి వెళ్తుంది. ఇది 1950లో CSOని పెట్టడం జరిగిందనమాట. ఇట్ వాస్ లేటర్ రీనేమ్డ్ యాజ్ CSOనే తర్వాత NSSO అని మార్చారు. ఓకేనా, NSSO అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. దీన్ని 1970లో ఈ NSSOని పెట్టడం జరిగిందనమాట. ఓకే, సో ఇప్పుడు ఇష్యూ ఏమవుతుంది అని అంటే ఈ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సివియర్ క్రిటిసిజంని ఫేస్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ మేకర్స్ ఆ క్రిటిసిజం ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి శాంపుల్ సర్వే ఆఫ్ హౌస్ హోల్డ్స్ మీదనే కదా మొత్తం పాలసీ మేకర్స్ అంతా డిపెండ్ అవుతారు. మనకి ఏదైనా ఒక పాలసీని తీసుకొని రావాలి అని అంటే శాంపుల్ సర్వే మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో నేషనల్ శాంపుల్ సర్వే NSS అనేది జరుగుతుందన్నమాట. ఈ NSS అనేది ఏమేం చేస్తుంది అని అంటే హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, ఓకేనా, హౌస్ హోల్డ్స్ యొక్క కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, మంత్లీ వాళ్ళు పెడుతున్న ఖర్చు, ఓకేనా, ఇంక్లూడింగ్ సర్వీసెస్ కానివ్వండి లేకపోతే డ్యూరబుల్స్ మీద పెడుతున్న ఖర్చు కానివ్వండి. ఓకే, సో అవి మాత్రమే తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా ఇంకా మనకి పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఎంతమంది ఉన్నారు ఇండియాలో అని కానీ, తర్వాత మనకు డొమెస్టిక్ టూరిజంకి సంబంధించి ఎంత ఖర్చు పెడుతున్నారు, జనరల్గా కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ ఎట్లా ఉంది దాని మీద అని కానీ, లేదంటే ఇంకా మనకి మినిమం నెసెసిటీస్ ఉంటాయి కదా, లైక్ డ్రింకింగ్ వాటర్ కానీ, తర్వాత హైజీన్ గురించి కానీ, తర్వాత ఇంటి కోసం పెడుతున్నటువంటి ఖర్చులు, ఇట్లా ఏవైనా బేసిక్ నెసెసిటీస్ కోసము అసలు ఒక కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంది అని తెలుసుకోవాలి అంటే నేషనల్ శాంపుల్ సర్వే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇందాక మనం చూసినట్టు NFHS నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనమాట. ఈ ఫ్యామిలీ హెల్త్ సర్వే మీద దేనికి డిపెండ్ అవుతారు, ఫ్యామిలీ హెల్త్ సర్వే వచ్చేసి హెల్త్ అండ్ ఎంప్లాయ్మెంట్ విషయం గురించి. అండ్ తర్వాత ఇంకొకటి దీంతో పాటు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే PLFS అని చేస్తారు కదా. సో ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనే దాని ఈ రెండిటి వల్ల ఒక దే కెన్ గెట్ టు నో అబౌట్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఇన్ ఇండియాలో ఎంప్లాయ్మెంట్ లేదా అన్ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఎలా ఉంది అన్నది తెలుసుకోవాలి అంటే ఈ రెండు సర్వేస్ ద్వారా తెలుస్తుందన్నమాట. కాకపోతే ఇక్కడ మరి ఇంత ఇంపార్టెంట్ కదా ఈ సర్వేస్, మరి ఇవి ఎదుర్కొంటున్నటువంటి క్రిటిసిజం ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి నాన్ ఫ్రీక్వెంట్ నేచర్ ఆఫ్ సమ్ ఆఫ్ దీస్ సర్వేస్. అంటే ఇవి చాలా ఫ్రీక్వెంట్గా జరగట్లేదు, ఓకేనా, ఇర్రెగ్యులర్గా జరుగుతున్నాయి, నాన్ ఫ్రీక్వెంట్ నేచర్గా జరుగుతున్నాయి సర్వేస్ అన్నది ఫస్ట్ క్రిటిసిజం. ఓకేనా, అంటే ఏంటి అని అంటే వీటి యొక్క సైజుని పెంచాలి. సైజుని పెంచడం అంటే ఏంటి అని అంటే శాంపుల్ సైజ్ ఉంటుంది కదా, వాళ్ళు ఎంత శాంపుల్ సైజ్ని యొక్క డేటాని కలెక్ట్ చేస్తున్నారు అంటే దాన్ని బట్టి ప్రపోర్షనల్గా ఓకే వీళ్ళల్లో ఇంతమంది ఉంటే ప్రపోర్షనేట్గా ఓవరాల్గా ఇండియాలో ఇంతమంది ఉంటారు అన్న ఐడియాకి వస్తారు కదా. అయితే ఆ శాంపుల్ సైజ్ అన్నది మరీ చిన్నగా ఉంటుంది అన్నది సెకండ్ పాయింట్. సో శాంపుల్ సైజ్ని పెంచాలి అండ్ వాటి యొక్క ఆ సర్వేస్ జరిపే ఫ్రీక్వెన్సీని కూడా పెంచాలి అని చెప్పి డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మెయిన్ రైజింగ్ కన్సర్న్స్ రిగార్డింగ్ డేటా క్వాలిటీ ఆఫ్ ద డేటా కూడా
ప్రాపర్గా ఉండట్లేదు అని చెప్పి చెప్తూ లైక్ క్రిటిసిజం అయితే ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. ఎందుకు అని అంటే ఇవి దే నీడ్స్ దీస్ సర్వేస్ నీడ్ అ కంప్లీట్ ఓవర్హాల్, అంటే మొత్తానికే చేంజ్ అయిపోవాలి అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫాలో అయ్యే మెథడాలజీ కూడా చాలా అవుట్డేటెడ్ మెథడాలజీని ఫాలో అవుతున్నారు. ఓకేనా, ఎన్ఎఫ్హెచ్ఎస్ కానీ లేదంటే పిఎల్ఎఫ్ఎస్ కానీ ఎన్ఎస్ఎస్ కానీ ఇవన్నీ కూడా అవుట్డేటెడ్ శాంప్లింగ్ మెథడాలజీని వీళ్ళు ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ రిప్రజెంటింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్ అని చెప్పి అంటున్నాం అనమాట. ఓకేనా, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే దీనివల్ల ఏమవుతోంది, ఇండియా యొక్క లైక్ స్టేచర్ అనేది దెబ్బతింటోంది. బికాస్ ఇప్పుడు మనం ఏమంటున్నాము, హాఫ్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ ఇండియా ఆర్ ఎనిమిక్ అని అంటున్నాం. అంటే మరి ఇందాకే మనం అనుకున్నాం కదా దట్ ఇండియా ఏంటి అంటే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకుంటూ ఇంకో పక్క హాఫ్ ఆఫ్ ద ఇండియన్ ఉమెన్ ఎనిమిక్గా ఉన్నారు అని అంటే అప్పుడు ఏమవుతుంది, ఇండియా యొక్క పొజిషన్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్ దెబ్బతిన్నట్టే కదా. కానీ అంటే ఇక్కడ లైక్ వీళ్ళ క్రిటిసిజం ఏంటి ఆన్ దీ సర్వేస్ అంటే అక్కడ వాళ్ళు అనిమిక్గా ఉన్నట్టు కాదు. ఓకేనా, అంటే పాలసీస్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వకపోవడం వల్లనో లేదంటే లైక్ వాళ్ళకి అవి రీచ్ అవ్వకపోవడం వల్లనో వాళ్ళు అనిమిక్గా ఉన్నారు అని అనకుండా దే ఆర్ క్రిటిసైజింగ్ ద మెథడాలజీ ఆఫ్ దీస్ సర్వేస్. అంటే ఏమంటున్నారు అని అంటే ఇవి ఇండియా యొక్క ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ని ప్రాపర్గా ఎస్టిమేట్ చేయట్లేదు, అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాయి. ఓకేనా, లేదా మిస్లీడ్ చేసే విధంగా ఉంటున్నాయి. దీనివల్ల పాలసీ మేకింగ్ అనేది దెబ్బతింటుంది అని చెప్పి క్రిటిసైజ్ చేస్తున్నారనమాట. ఓకేనా, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇంకొక క్రిటిసిజం ఏంటి అని అంటే ఇంకా చాలా సర్వేస్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ 2011 సెన్సస్ మీదనే డిపెండ్ అయి ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే రూరల్ పాపులేషన్ ఈజ్ బీయింగ్ ఓవర్ ఎస్టిమేటెడ్ దాన్ దట్ ఆఫ్ అర్బన్ పాపులేషన్. ఎందుకంటే 2011 సెన్సస్ అప్పుడు ఉన్న రూరల్ పాపులేషన్ వేరు అండ్ ప్రజెంట్ సినారియో ఏంటి అంటే అర్బన్కి షిఫ్ట్ ఎక్కువగా ఉంది, అర్బన్ పాపులేషన్ సైజ్ అన్నది పెరిగింది. సో ద శాంప్లింగ్ మెథడ్ హ్యాస్ ఓవర్ ఎస్టిమేటెడ్ ద ప్రపోర్షన్ ఆఫ్ రూరల్ పాపులేషన్. దానివల్ల కూడా ప్రాపర్గా ఇవి చూపించలేకపోతున్నారు. అంటే ఇండియాలో ఉన్న సెవరల్ ప్రాబ్లమ్స్కి ఈ ఓవర్ ఎస్టిమేషన్ అనేది ఒక క్రిటికల్ కన్సర్న్ అవుతోంది అని చెప్పి క్రిటిసైజ్ చేస్తున్నారనమాట. ఓకేనా, సో ఇక్కడ మనము చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే 2011 ఇష్యూ అన్నది ఒక మేజర్ థింగ్ హియర్ వి షుడ్ నోట్ ఆఫ్. అంటే లైక్ అప్డేటెడ్ సెన్సస్ తొందరగా క్యాల్కులేట్ చేసి దాని ప్రకారం మనం ఎస్టిమేట్స్ని చేయగలిగితే ప్రాపర్గా మనము డేటాని రిప్రజెంట్ చేయగలిగిన వాళ్ళం అవుతాం స్టాటిస్టికల్ సిస్టమ్స్. అవునా, సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం వే ఫార్వర్డ్ కింద ఏం రాయాలి అని అంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ చేయాలి. అవునా కాదా, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా కరెక్టే. సో వీటిని ముందు మనము యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఏంటి అంటే ఎన్ఎస్ఓ కానీ ఇవన్నీ కూడా లైక్ వాటి శాంప్లింగ్ మెథడాలజీని మార్చాలి. అవునా, ఇంకా టెక్నాలజీని యూజ్ చేస్తూ ప్రాపర్ డేటాని కలెక్ట్ చేయాలి అండ్ డైనమిక్గా దాన్ని డిజిటైజ్ చేస్తూ రిప్రజెంట్ చేస్తే బెటర్గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాం అనమాట. అంటే లైక్ జియోస్పేషియల్ టెక్నాలజీస్, తర్వాత క్రౌడ్ సోర్స్ డేటా ప్లాట్ఫామ్స్ ఇట్లాంటి వాటిని యూజ్ చేసుకుంటూ డైనమిక్గా ఉండే విధంగా ఉండాలి అని చెప్పి ఒక వే ఫార్వర్డ్ కింద రాయొచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటి అని అంటే రీసోర్స్ బేస్డ్ డేటాని ఎక్స్పాండ్ చేయాలి. అంటే ఏంటి అని అంటే ఇక్కడ మనకి బిగ్ లైక్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఎన్ఎస్ఓ దాని యొక్క రీసోర్స్ బేస్ ఏదైతే ఉందో అంటే లైక్ దేన్ని బేస్ చేసుకొని వాళ్ళు డేటాను కలెక్ట్ చేస్తున్నారో అంటే నథింగ్ బట్ మళ్ళీ ఇందాక మనం శాంపిల్ సైజ్ పెంచాలి అన్నాం కదా, సో అది కానీ తర్వాత వాళ్ళు ఫాలో అయ్యే మెథడాలజీస్ని కానీ వాళ్ళు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది విచ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాము. అండ్ దీనికోసమే ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ లాగా ఏం రాయొచ్చు అంటే యుఎన్ దాని యొక్క స్టాటిస్టిక్స్ డివిజన్ అని ఉంటుంది కదా యుఎన్లో. సో ఇట్ హ్యాస్ కమ్ అప్ విత్ సమ్ గైడ్ లైన్స్ అనమాట. ఏంటి అని అంటే బిగ్ డేటాని అఫీషియల్ పర్పసెస్కి ఎలా యూజ్ చేసుకోవాలి అన్న దానికోసము యుఎన్ ఒక గైడ్ లైన్స్ తోటి ముందుకు రావడం జరిగింది. ఆ గైడ్ లైన్స్కి అనుగుణంగా మన ఎన్ఎస్ఓ కూడా వర్క్ చేయగలిగితే బాగుంటుంది అని చెప్పి ఒక పాయింట్ని మనం రాయొచ్చు. ఓకేనా, అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే మనకి లైక్ స్ట్రెంగ్త్ మన స్టేట్స్లో ఉండే స్టాటిస్టికల్ సిస్టమ్స్ యొక్క స్ట్రెంగ్త్ని పెంచాలి అని. అంటే ఎందుకు అనంటే ఇక్కడ మనము ఒక రెఫర్ చేయాల్సిన ఒక కమిటీ ఏంటి అనంటే డొలాకియా కమిటీ రిపోర్ట్ అని చెప్పి
ఒక కమిటీ రిపోర్ట్ ఉంది, డొలాకియా కమిటీ రిపోర్ట్. ఇది 2020లో ఇవ్వడం జరిగిందనమాట. ఈ డొలాకియా కమిటీ రిపోర్ట్ ఏమని చెప్తుంది అని అంటే, మనకి నేషనల్ అకౌంట్స్ కన్నా కూడా సబ్ నేషనల్ అకౌంట్స్ చాలా క్రూషియల్. ఎందుకు అనంటే మనకి లైక్ పాలసీ మేకింగ్లో కానీ పాలసీ ఇంప్లిమెంటేషన్లో కానీ ఎప్పుడైనా టాప్ డౌన్ అప్రోచ్ అనేది సూట్ అవ్వదు, బాటమ్ అప్ అప్రోచ్ అనేది సూట్ అవుతుంది అని అంటామన్నమాట. అంటే ఏంటి అనంటే స్టేట్ లెవెల్లో, అంటే లైక్ లోకల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ సబ్ నేషనల్ అంటున్నాం మనం. అందుకే అంటే సబ్ నేషనల్ కెన్ బి స్టేట్స్ అండ్ లోకల్ బాడీస్. సో ఈ లెవెల్లో కలెక్ట్ చేసిన డేటా ద్వారా మనము ఈ లెవెల్లో ఉండే డేటా కలెక్షన్ మెథడాలజీస్ని స్ట్రెంథన్ చేసుకోగలిగితే దెన్ అప్పుడు మనం నేషనల్ లెవెల్లో మన స్టాటిస్టికల్ సిస్టమ్ అనేది ఆటోమేటికల్లీ స్ట్రెంథన్ అవుతుంది. అంటే బాటమ్ అప్ అప్రోచ్ అనేది ఫాలో అవ్వాలి అని చెప్పి డొలాకియా కమిటీ 2020లో అబౌట్ స్ట్రెంథనింగ్ ఆఫ్ సబ్ నేషనల్ అకౌంట్స్, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి, దాన్ని పర్స్యూ చేయాల్సిన అవసరం గురించి అది చాలా క్రూషియల్ అని చెప్పడం జరిగిందనమాట. సో ఈ కమిటీ రిపోర్ట్స్ని తర్వాత UN ఇందాక మనం చెప్పుకున్నాం కదా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది అని, సో దాన్ని మనము ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే బాగుంటుంది అని చెప్పి చెప్తున్నాం. అండ్ ఇంకా ఏంటి అని అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, MOSPI అంటాం కదా మనం. సో వీళ్ళు ఇండియా స్టాటిస్టికల్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ అనమాట. సో ఇది దేనికి అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఈ స్టేట్లో ఉన్న స్టాటిస్టికల్ సిస్టమ్స్ని స్ట్రెంథన్ చేయడానికి. సో దీన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఈ ప్రాజెక్ట్ని మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ఈ ఇష్యూస్ ఏవి లేకుండా పోతాయి అని చెప్పచ్చు. అండ్ ఇంకొక బెస్ట్ వే ఫార్వర్డ్ కింద ఇంకా ఏం చెప్పచ్చు అని అంటే వీ షుడ్ లెర్న్ ద ఎక్స్పీరియన్స్ ఫ్రమ్, మనకి ఇందాక ఆర్టికల్లో కూడా ఉంది, అది ఏంటంటే వెదర్ ప్రిడిక్షన్స్లో మనం చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాము. ఓకేనా, వెదర్ ప్రిడిక్షన్స్లో చాలా సక్సెస్ఫుల్ ఉన్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు కదా ఇది వెదర్ ప్రిడిక్షన్స్ చేసేది. సో ఈ వెదర్ ప్రిడిక్షన్స్ అనేది చాలా ప్రాపర్గా చేయగలుగుతున్నాము బికాస్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ అంటే లైక్ సూపర్ కంప్యూటర్స్ని వాడటం ద్వారా, ఇట్లాంటి దాని ద్వారా. ఇంతకుముందు వెదర్ ప్రిడిక్షన్స్ అంటే చాలా జోకులు వేసుకునే వాళ్ళం కదా, లైక్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా వర్షం పడుతుంది అంటే పడదని, ఇట్లాంటివి కాకుండా వెదర్ ప్రిడిక్షన్ అనేది చాలా అక్యూరసీ తోటి ఉంటుంది ఈ మధ్యకాలంలో. బికాస్ ఆఫ్ ఏంటి అని అంటే ప్రిడిక్టబిలిటీ అనేది చాలా పెరిగింది. బికాస్ చాలా కాంప్లెక్స్ డేటా కలెక్షన్ని వాటిని ప్రాపర్గా అనలైజ్ చేయడానికి సూపర్ కంప్యూటర్స్ని యూజ్ చేస్తూ అలా చేస్తున్నారనమాట. దానివల్ల వెదర్ ప్రిడిక్షన్ చాలా కరెక్ట్గా చేయగలుగుతున్నాం. అదే వై కాంట్ వి రెప్లికేట్ దట్ ఇన్ అదర్ సెక్టార్స్ టూ అని అంటున్నాం అనమాట. అంటే వెదర్ ప్రిడిక్షన్లో ఎలా అయితే సక్సెస్ఫుల్ అయ్యామో అలాగే మిగతా స్టాటిస్టిక్స్ విషయంలో కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తే మనం ఇంకా బెటర్గా మనం రిప్రజెంట్ చేయొచ్చు. దాని ద్వారా ఏమవుతుంది, మన ఇండియన్ స్టాటిస్టికల్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. దాని ద్వారా పాలసీ మేకింగ్ అన్నది లైక్ ప్రాపర్ పాలసీస్ని మనం ఫార్ములేట్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సిటిజన్స్ని మనం వాళ్ళ యొక్క నీడ్స్ని క్యాటర్ చేయడం ద్వారా వీ కెన్ డెఫినెట్లీ అచీవ్ ఎ 5 trillion ఎకానమీ అని చెప్పి చెప్తున్నాం అనమాట. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ ఏదో వాళ్ళకు కావాల్సిన గవర్నమెంట్కి యాంటీ గవర్నమెంట్ లాగా ఉండేలాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి వీళ్ళని రిమూవ్ చేయడము, ఇట్లాంటి మెజర్స్ కాదు మనం చేయాల్సింది. we need to strengthen our data, we need to strengthen our statistical system in India అని చెప్పి వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట ఇది. ఓకేనా, సో ఇది మనకి GS2లో గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఇంటర్వెన్షన్స్ అనే టాపిక్ కిందకి వెళ్తుంది. ఓకే, సో ఇవి ఇవాల్టి ఆర్టికల్స్. అండ్ మనం నిన్న అడిగిన ఒక క్వశ్చన్ ఏంటి అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి ఆర్టికల్ 19 of 1 of the Constitution establishes the freedom of information as a fundamental right అని అన్నాము. దట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ RTI డస్ నాట్ అప్లై టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని అడిగాం. సో అది తప్పనమాట, ఎందుకంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ కింది పర్వ్యూలోకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా వస్తారు. సో విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అంటే ఆప్షన్ A 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అండ్ ఇవాల్టి క్వశ్చన్ చూడండి. Recently, there has been a concern over the short supply of a group of elements called rare earth metals. Why? ఇది యాక్చువల్గా మనకి ప్రీవియస్ క్వశ్చన్ 2012లో అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. సో ఇక్కడ రేర్ ఎర్త్ మెటల్స్ గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ ఇస్తున్నాను. 3 ఆప్షన్స్ ఉన్నాయి. విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పి ఉంది. సో చూస్ ద కరెక్ట్
ఆప్షన్ ఫ్రమ్ దీస్, ఓకేనా, అండ్ కామెంట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఇది వాటి క్వశ్చన్. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్, మీరు ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతోంది. ఎల్టీఎక్స్ క్లాసెస్ హైదరాబాద్లో గాంధీనగర్ బ్రాంచ్లో. ఇక్కడ డైలీ మనం 3 క్వశ్చన్స్ని రాయించడం జరుగుతుందన్నమాట. దానికి ఫస్ట్ ఆ టాపిక్స్ ఏంటి అని చెప్పి ముందు రోజే మీకు ఏం టాపిక్స్ చదవాలో చెప్పి, ఆ తర్వాత దానికి అప్రోచ్ చెప్పి అండ్ క్వశ్చన్స్ ఇచ్చి మీ చేత ఆన్సర్ రైటింగ్ చేయించి పర్సనల్గా ఫీడ్బ్యాక్ అండ్ మెంటర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఫీజు వచ్చేసి 15,000 రూపీస్ అండ్ ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో ఫర్ మోర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com, లేదా మీరు డైరెక్ట్గా హైదరాబాద్ బ్రాంచ్కే వచ్చి మెంటార్ తోటి మాట్లాడి యూ కెన్ డిసైడ్ అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బాయ్.